నమస్తే మాస్టర్స్. మహావతార్ ఫౌండేషన్కి, రంగనాథ్ మాస్టర్కి, అలాగే మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాస్టర్కి, స్వర్ణమాల మేడంకి, నా కన్న తల్లిదండ్రులకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్కి ఆత్మ ప్రణామాలు. ఈరోజు 16వ బ్యాచ్ లో 18వ రోజు అండి. ఇది 21 ప్రోగ్రామ్. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం ప్రాణాయామ స్టార్ట్ చేసుకుందాం. అందరూ లెఫ్ట్ సైడ్ చిన్ముద్ర పెట్టుకోండి, రైట్ విష్ణు ముద్ర, ఓకే. ఓకే మాస్టర్స్, ఇప్పుడు రైట్ క్లోజ్ చేసి ఓన్లీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఫస్ట్ బ్రీత్ ఇన్, ఓన్లీ లెఫ్ట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 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 బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామ, ఓన్లీ రైట్ నుంచే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఫస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, రైట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ చేసింది, బ్రీత్ ఇన్, హోల్డ్, మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు బిగిపెట్టండి, బ్రీత్ అవుట్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, హోల్డ్, రైట్ నుంచి బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు రెండు చేతుల చిన్ముద్ర పెట్టుకోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ హోల్డ్ చేయండి. ఓకే, ఫస్ట్ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్,
breathe in, hold, breathe out. ఓకే మాస్టర్స్, ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చేసుకుందాం. అందరూ 2 చేతులు శ్వాసను తీసుకోండి, శ్వాసను వదులుతూ పైకి, శ్వాసను తీసుకున్నప్పుడు కింద. ఓకే, ఫస్ట్ 2 చేతులకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఓకే మాస్టర్స్, మీరు 2 చేతులు మళ్ళీ చిన్ముద్ర కంటిన్యూ చేయండి. ఐ ఎక్సర్సైజ్ చేసుకుందాం. అప్ డౌన్, తల తిప్పకుండా ఓన్లీ ఐస్ మాత్రమే అప్ డౌన్ చేయండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ రైట్ అండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంకొకటి రౌండ్ క్లాక్ వైజ్ చేసుకుందాం. 1 2 3 4 5 6. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ 1 2 3 4 5 6. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఇంటూ షేప్ లో చేసుకుందాం. లెఫ్ట్ అప్ రైట్ డౌన్, 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 లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఓకే, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, 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 రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఓకే, ఈరోజు మనం హ్యాండ్స్ ఫింగర్స్ చేసుకుందాం. అందరూ ఫస్ట్ ముందుకనండి, షోల్డర్ ఇది ఇక్కడికి వచ్చి ఆనేలాగా చూసుకోండి మాస్టర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఫస్ట్ హ్యాండ్స్ అండి. ఇవి ఒక 5 to 6 టైమ్స్ చేసుకుందాం. సమయభావం చాలా తక్కువ ఉంది మనకి. ఓకే, ఫింగర్స్ ఇలా ఉందండి. ఓకే మాస్టర్స్, అందరూ గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని బాటిల్ దగ్గర పెట్టుకొని మెడిటేషన్ కంటిన్యూ చేసుకుందాం. కింద కూర్చున్న వాళ్ళైతే బెడ్షీట్ కానీ మ్యాట్ కానీ వేసుకొని కూర్చోండి. చైర్లో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకొని కూర్చోండి.
వేలలో వేలు పెట్టుకొని ధ్యాన ముద్ర తెలుసు కదా. ధ్యాన ముద్ర ఇలా పెట్టుకొని ఐస్ క్లోజ్ చేస్తూ శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి మాస్టర్స్. ఏ ఆలోచన ఏది లేదండి. ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేస్తూ శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చొని. శ్వాసే మన గురువు. శ్వాసానుసంధానం చేస్తూ కూర్చొని. ఓకే మాస్టర్స్, మనం మ్యూజిక్ మెడిటేషన్ చేద్దాం సామూహికంగా.
రెండు చేతులు విడదీస్తూ రెండు కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5. మీ రెండు అరచేతులను తీస్తూ చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. మనకి ఇంత మంచి జ్ఞానానికి సహకరించినటువంటి ప్రకృతి మాతకి, అలాగే మన శరీరం, ఈ మహాతర్ ఫౌండేషన్ కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈరోజు శివ సార్ మనకి ఆల్రెడీ క్లాస్కి వచ్చిన్నారండి. ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్ ఆల్రెడీ పాట అయిపోయింది. శివ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ సార్ సెషన్ కి. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు ఫ్రైడే, నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం. ధ్యానంతో పాటు మనం ఈ సంపూర్ణ ఆరోగ్యానికి ఒక ధ్యానమే కాదు, మన నిత్య జీవితంలో మనం తినే ఆహారంలో కావచ్చు, మెయిన్ మనం తీసుకునే ఆహారం. సో ఈరోజు పోయినసారి మనం వాగ్భటాచార్యులు చెప్పినటువంటి ఆ 9 సూత్రాల్లో 4 సూత్రాలు డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు రిమైనింగ్ 5. వాగ్భటాచార్యులు గారు దాదాపు 5,000 సూత్రాలు ఆరోగ్యానికి కనిపెట్టారు. మరి 5,000 సూత్రాలు పాటించాలంటే అవన్నీ మనం చేయలేం. దాన్ని మళ్ళీ 3,000కి తీసుకొచ్చారు, తర్వాత 500కి తీసుకొచ్చారు. సో మనం ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ చూసుకుంటాం. ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే దాని జోలి వైపు కూడా వెళ్ళాం. కాబట్టి మానవాళిని అందరినీ దృష్టి పెట్టుకొని ఆయన వాటన్నిటిని షార్ట్ చేసుకుంటూ మెయిన్ ముఖ్యంగా 9 సూత్రాలు ఇచ్చారు. ఆ 9 సూత్రాల్లో ఈరోజు 5వ సూత్రం తిరగలి. సో మనం తిరగళ్ళు అంటే తెలుసు కదండి అందరికి. సో ఇప్పుడు మనమంతా కూడా ఆ తిరగళ్ళు ఎక్కడో విలేజెస్ లో కూడా ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. ఇంతకుముందు ప్రతి ఇంట్లో కూడా పొద్దున్నే రైస్ వండుకునే కానించి అన్ని కూడా ఒకప్పుడు మిల్లులు ఇవేమి లేవు. సో రైస్ను కూడా తిరగల్లో వేసి చక్కగా దంపుడు బియ్యం వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా మిల్లులు వచ్చేసినాయి, రకరకాల గ్రైండర్లని, మిక్సీలని ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాకే మానవుడికి ఇంకా అనారోగ్యం పెరిగిపోతూ ఉంది. సో ఎప్పుడైతే మనం తిరగలు కనుక వాడుకొని ఆ ఆహార పదార్థాన్ని తిరగళ్ళ ద్వారా, అంటే ఒకప్పుడు మినుములు కానించి అన్ని కూడా మనం తిరగల్లోనే పెట్టుకొని వాడేవాళ్ళం. సో ఇప్పుడు అవి లేవు, తిరగళ్ళు లేవు. ఆ తిరగలు లేకపోవటం వల్ల మనకి ఎన్నో రకాల వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. దాన్ని సైంటిఫిక్గా మనం కనుక చూస్తే, ఇప్పుడు మనం తిరగలు ఇట్లా రౌండ్ చేసేటప్పుడు ఏమైందంటే దాని యొక్క ప్రెషర్ అంతా కూడా పొట్ట మీద పడుతుంది, పొట్ట భాగాన్ని. మేడం వాయిస్ వినపడుతుందా నాది? ఓకే సార్. ఈ వీడియో ఆఫ్ అయిపోయింది. వస్తుంది సార్. వీడియో వస్తుందా? వీడియో ఇప్పుడు కట్ అయింది, వాయిస్ అయితే వస్తుంది. వీడియో ఆఫ్ చేశారు, ఆన్ చేయండి సార్ ఒకసారి. ఆన్ చేస్తున్నాం, ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఓకే సార్. ఇది ఆన్ అవ్వట్లేదు వీడియో.
ఇప్పటివరకు ఓకే సార్. ఇప్పుడే కట్ అయింది. ఓకే. మళ్ళీ పోయింది. ఒక్క నిమిషం మేడం, మళ్ళీ ఏంటో ఒక్కొక్కసారి రీజాయిన్. ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవుతా ఉన్నాను. ఒక 1 మినిట్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సో తిరగలు వాడటం వల్ల ఎప్పుడైతే మనం ఆ హ్యాండ్తో ఇట్లా తిరగలను మనం రుబ్బుతా ఉంటామో, సో తిరగలు వాడటం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల్ని మనం మన దరిదాపుల్లో రాకుండా తీసుకోవచ్చు. చూడండి, వెనకటి రోజుల్లో షుగరు, ఈ బీపీలు ఇవి ఎవరికీ లేవు. అప్పుడు అన్నీ కూడా ఆడవాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ తర్వాత అంటే సిజరిన్ కాకుండా నార్మల్ డెలివరీస్ జరిగేవి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే తిరగలి. సో మనం ఏం చేస్తున్నాం ఈరోజు, కనీసం ఆ, ఒక కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే అట్లీస్ట్ పండగలప్పుడైనా తిరగలు చూసేవాళ్ళం ఇళ్ళల్లో. రోళ్ళు ఉండేవి, రోళ్ళు, ఇంటి ముందు రోళ్ళు. ఆ రోట్లో పచ్చడి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ పద్ధతులన్నీ కూడా పోయినాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు హోటల్కి వెళ్ళాం అనుకోండి, రోటి పచ్చడి అంటే అదొక పెద్ద ఒక స్పెషల్ ఐటమ్ లాగా చూస్తున్నాం. ఒకప్పుడు మన ఇంట్లోనే వాటన్నిటిని కూడా చక్కగా వండుకొని సహజంగా తినేవాళ్ళం. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ డయాబెటీస్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, తర్వాత ఆర్థరైటిస్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా ఇంకోటి, తిరగల్లో నుంచి వచ్చిన ఆహారానికి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. మనం అసలు మామూలుగా అయితే వండిన పదార్థాన్ని 2 అవర్స్ లోపల తినాలండి, మ్యాక్సిమం 3 అవర్స్. మనం ఏం చేస్తున్నాం, ఆ వండిన పదార్థాన్ని మళ్ళీ ఏం వండుకుంటామని మళ్ళీ లెగవాలి, వండుకోవాలి, కథ అంత ఎందుకని ఒకేసారి వండేసి సగం ఇప్పుడు తింటాం, సగం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాం. ఆ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, దానికి సూర్యరశ్మి తగలదు. సూర్యరశ్మిలోది లైట్ లైట్ అనేది ఆర్టిఫిషియల్, మనకు న్యాచురల్గా సూర్యుడి నుంచి వచ్చేదే మన హెల్త్కి మంచిది. సో మనం ఏం చేస్తున్నాం, వాటిని కొన్ని కొన్ని పదార్థాలు 1, 2, 3 రోజులు కూడా పెడుతున్నాం. పెరుగు తీసుకెళ్లి ఫ్రిడ్జ్లోనే పెడతాం పాడైపోద్దని. పెరుగు కూడా అసలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినాలి. ఈ గేదె పెరుగు కన్నా ఆవు పెరుగు మంచిది. అసలు మనకి ఆహార పదార్థాల్లో తెల్లగా ఉండేది దేన్ని కూడా మానవుడికి ప్రిఫరబుల్ కాదండి. తెల్లగా ఉండేది ఏది కూడా, ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన దేశానికి వచ్చారో వాళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి మనం కూడా సైకలాజికల్గా ఏది ఎంత తెల్లగా ఉంటే అంత మంచిది అనుకొని తెల్ల పదార్థాలకి ఎక్కువ అలవాటు అయిపోయాం. సో కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు కనీసం తిరగళ్ళు మరి కొనమని నేను చెప్పను, కానీ ఆల్రెడీ మన ఇళ్లలో ఉంటే గుర్తుగా పెట్టుకుంటాం. మన వెనకటి వాళ్ళకి గుర్తులుగా కొన్ని కొన్ని పెట్టుకొని ఉంటాం. సో ఎవరైతే ఈ తిరగల్ని ఉపయోగించుకొని, ఈ తిరగలు, రోలు ఈ రెండింటిని ఉపయోగించుకొని ఆహార పదార్థం మనం ఎంత లగ్జరీకి అలవాటు పడతామంటే బాడీ మనకి వ్యాధులు కూడా అన్ని వస్తూ ఉంటాయండి. సో కాబట్టి ఎవరైతే తిరగల ద్వారా, రోళ్ళ ద్వారా ఆ పిండిని కానీ తర్వాత ఇవన్నీ చూడటానికి చాలా సింపుల్గానే ఉంటాయి. మరి ఆ మహానుభావుడు తిరగల గురించి ఎందుకు అంత వైజ్ఞానికంగా చెప్పాడంటే, మరి వెనకటి రోజుల్లో ఎస్పెషల్లీ మన భారతదేశంలో మన సనాతన ధర్మంలో మన ఆచార వ్యవహారాల్లో పూర్వంలో ఇవన్నీ పాటించారు. ఇప్పుడు మనకు అవి లేవు. అవన్నీ లేవు కాబట్టి మనం అన్నిటి లగ్జరీకి అలవాటైన టెక్నాలజీని వాడుకోవాలి, ఎంతవరకు అవసరమైనప్పుడు వాడుకోవాలి. మిగతా టైంలో ఎక్కువ శాతం మనం సహజ సిద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయటం వల్ల
90% ఆరోగ్యం మనకి ఇక్కడ ఈ ఈ వీటిని పాటించడం వల్ల అవుతుందండి. సో కాబట్టి మెయిన్ తిరగలు వాడటం వల్ల షుగర్ ఉన్నోళ్ళు, డయాబెటీసు, తర్వాత మోకాళ్ళ నొప్పులు. ఈరోజు మెయిన్ ఒక ఏజ్ లిమిట్ లేకుండా కూడా ఈ మోకాళ్ళ నొప్పులు, అప్పటికప్పుడే నరాలన్నీ కూడా ఈ యువతలో కూడా నరాలు వీక్నెస్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి తిరగల వల్ల ఎంతో ఉపయోగం ఉంది. తర్వాత మన ఆహారం కూడా ఎక్కువ రోజులు మనకు అది నిలువ ఉంటుంది. తిరగల ద్వారా వండిన అన్నం కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కానివ్వండి, వాటి లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఓవెన్స్లో పెట్టొద్దు. చాలా మంది ఇళ్లలో ఓవెన్స్లో పెట్టి వాడతారు. అసలు అది పెద్ద విషతుల్యతమైంది అనమాట ఆహారం. మనకి ఎప్పుడైతే న్యాచురల్గా ఆ సూర్యరశ్మి నుంచి మనం అన్నం వండేటప్పుడు కూడా, అన్నం అనే కాదు ఏ పదార్థం వండేటప్పుడు అయినా సరే, మనకు అది డైరెక్ట్గా సూర్యరశ్మి నుంచి మనం ఆ సూర్యరశ్మి ఫుడ్ మీద పడాలి. జైన్ సంప్రదాయంలో వాళ్ళొక్కదానిలోనే సూక్ష్మజీవులు, అంటే యాక్చువల్గా ఎండబడంగానే సూక్ష్మజీవులు చనిపోతాయి. వాటర్ జైన్ సంప్రదాయాలు ఏంటంటే వాళ్ళు సూక్ష్మజీవులు కూడా చంపరు. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు అంత నిష్టగా, అంత కఠిన నియమాలతో ఉంటారు. అందుకని వాళ్ళు సూక్ష్మ ఆ సూర్యరశ్మి పడకముందు నీళ్లు తీసుకుంటే ఇవన్నీ చేసేవాళ్ళు. లేదంటే దాన్ని వేరే పద్ధతుల్లో స్టోర్ చేసి ఆ వాటర్ని తీసుకుంటారు. సో కాబట్టి తిరగల వెనక ఎంతో మనకి వైజ్ఞానికంగా, శాస్త్రీయంగా ఎంతో సైన్స్ ఉంది. సో డయాబెటీస్ కానీ, లేదంటే ఈ మోకాళ్ళ నొప్పులు, తర్వాత నర్వ్కి సంబంధించిన వ్యాధులు, ఎవరైనా గర్భిణీ స్త్రీలు కూడా, ఇప్పుడు మీ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, మనవరాళ్ళు, లేదంటే మీ కోడళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో గర్భిణీ స్త్రీలు ఉంటే 5-6 నెలల వరకు తిరగలు వాడవచ్చు. ఆ తిరగలు వాడటం వల్ల ఆ ప్రజలంతా కూడా పొట్ట మీద పడి చక్కగా డెలివరీ కూడా ఎంతో నార్మల్ డెలివరీ అయిద్దని మరి వాగ్భటాచార్యులు కూడా ఆనాడే చెప్పారనమాట. సో కాబట్టి ఇది తిరగల గురించి. తర్వాత నెక్స్ట్ సూత్రం వచ్చేసి విశ్రాంతి. జనరల్గా మనం డే టైం ఎక్కువ పడుకోకూడదు. అంటే పగలు మధ్యాహ్నం భోజనం చేసినాక కొంతమంది 2 గంటలు 3 గంటలు పడుకుంటూ ఉంటారు. అలా పడుకున్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎక్కువ హార్ట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళంతా పగలైతే ఎవరు విశ్రాంతి ఎక్కువగా తీసుకుంటారు, వాళ్ళకి త్వరగా హార్ట్ స్ట్రోక్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి కానీ రెస్ట్ కావాలి. ఎలా మీరు చూడండి, మన ఒక భారతదేశం తప్ప వేరే కంట్రీస్లో వాళ్ళు 3 అవర్స్ వర్క్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా అది ఉంటుంది, ఆ పద్ధతి ఉంటుంది. కానీ మన భారతదేశంలో కంటిన్యూగా మనం ఏ స్టేట్కి వెళ్ళినా కూడా కంటిన్యూటీ వర్క్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ప్రతి 3 అవర్స్కి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ అనేది మైండ్కి ఉండాలి. మనం ఒక 3 గంటలు పని చేస్తున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 3 అవర్స్ మనం అక్కడ డెడికేటెడ్గా పని చేయొచ్చు. ఈ హాఫ్ అన్ అవర్లో ఏమవుతుందంటే ఎనర్జీ మళ్ళీ గెయిన్ అవుతుంది. రెస్ట్ అంటే జస్ట్ ఒక రిలాక్స్ అనమాట, మైండ్కి ఏం పని చెప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్. సో మనకు ఆల్రెడీ మెడిటేషన్ తెలుసు కాబట్టి ప్రతి 3 అవర్స్కి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయండి. నేను రీసెంట్గా తిరుపతిలో ఋషికేష్ చౌదరి గారు అని, ఆయన ఒక పెద్ద రియల్ ఎస్టేట్ తిరుపతిలోనే ఒక నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఆయన మెడిటేటర్ ఉండి ఇప్పుడు గుడాకేష్ అని దానిలో దాదాపుగా ఒక 2 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్లో ఉన్నారు. ఎవ్రీడే ఆయన 16 గంటలు ధ్యానం చేస్తారు. సో మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి ఆయన ఇన్వైట్ చేస్తే వెళ్ళటం జరిగింది. వెళ్తే వాళ్ళ ఆఫీస్లోకి వెళ్తే రాసి ఉందన్నమాట, ప్రతి 2 గంటలకు 20 నిమిషాలు ధ్యానం చేయాలి, అలా చేసిన వాళ్ళే ఈ కంపెనీలో పనిచేస్తారు అని అక్కడ క్లియర్గా పెట్టుంది. నేను అవన్నీ చూసి ఆశ్చర్యపోయి సార్తో కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాం. అంటే మనకు మాస్టర్స్ని ఒక్కొక్కరు కలవటం వల్ల వాళ్ళు సాధనలోకి వచ్చినాక వాళ్ళలో ఎన్ని మార్పులు. ఇక్కడ మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఆచరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది యాక్చువల్గా ఈ ఉన్న పద్ధతి. అంటే వేరే కంట్రీస్లో ఏ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళకి మెడిటేషన్ తెలియదు, కానీ ఎవ్రీ 2-3 అవర్స్కి 3 అవర్స్ అయితే మినిమం హాఫ్ అన్ అవర్, 2 అవర్స్ వర్క్ క్యాపబిలిటీ అయితే మినిమం 20-25 మినిట్స్ రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది. సో అట్లాగే అదే పద్ధతిని ఆయన అక్కడ పెట్టారు. ఆ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎంతో ఫ్లెక్సిబుల్. మళ్ళీ ఎవ్రీ ఫ్రైడే ఇక ఆ రోజు వర్కే ఉండదు అనమాట వాళ్ళకి, ఓన్లీ మెడిటేషన్ చేసుకోవటం, సత్సంగం చేసుకోవటం, నో బిజినెస్, సండే హాలిడే. సో ఆ రకంగా ఆయన రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇప్పటికి ₹1 కోటి స్టార్ట్ అయింది, ఇప్పుడు 2,000 కోట్లతో పనిచేస్తూ దాదాపు ఆ ఆఫీస్లో
ఒక 100 మంది పైగా 200 మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారండి. సో ప్రతి ఒక్కళ్ళు ఉదయం రాగానే ఫస్ట్ మెడిటేషన్ చేస్తారు. ఎవ్రీ 2 అవర్స్కి కరెక్ట్గా 1 అవర్ 45 మినిట్స్ అయిపోయిందంటే మ్యూజిక్ ఆన్ చేస్తాడు. ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ 20 మినిట్స్ అందరు కళ్ళు మూసుకొని అంత సిస్టమేటిక్గా ఆయన ఆ ఆఫీస్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే స్పిరిచువల్గా మనం పర్ఫెక్ట్ అవుతూ వెళ్తామో ఆటోమేటిక్గా మన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా నేచరే చూసుకుంటుంది. బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో అట్లా ఆయన ఈ రెస్ట్ పీరియడ్ అనేది ఈ రెస్ట్ పీరియడ్ తీసుకోవటం వల్ల ఏమైందంటే శరీరానికి ఎక్కువ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. తద్వారా మనలో స్ట్రెయిన్ అనేది ఉండదు. కొంతమంది చూడండి మధ్యాహ్నం తిని వెంటనే పడుకుంటారు. అట్లాగే నైట్ కూడా ఇప్పుడు మనకి డైనింగ్ టేబుల్ కానీ బెడ్కి పెద్ద గ్యాప్ లేకుండా మనం ఆ పెట్టుకుంటున్నాం. అక్కడ తింటాం, ఇక్కడ పడుకోవటం. మినిమం మధ్యలో వాకింగ్ అని ఏమీ ఉండదు. సో అలా చేసే వాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్లు ఎక్కువ వస్తాయని చెప్తున్నారు వాగ్ భట్టాచార్య గారు. సో ఈ పడుకునే విధానంలో డైలీ ఎవ్రీ 2 అవర్స్కి మన దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి? మెడిటేషన్. మీరు ఎక్కడైనా ఉండండి, ఇంటి పని చేసుకోండి, ఆఫీస్లో పని చేసుకోండి, లేదంటే బయట డ్రైవర్గా ఉండేవాళ్ళు కొంతమంది, ఇట్లా రకరకాల ఫీల్డ్లో రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఎంత డెడికేటెడ్గా పనిచేసినా మినిమం 2 అవర్స్ తీసుకుంటే దానిలో ఒక 20-25 నిమిషాలు వేస్ట్ అవుతాయి, ఈవెన్ స్టూడెంట్స్తో సహా. అందుకని మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తామంటే, ఎప్పుడైనా క్లాసెస్కి పిలిచినప్పుడు ప్రతి ఒక్క టీచర్ కూడా ఒక 50 నిమిషాలు కనుక పిల్లలకి స్టూడెంట్కి ఆ పీరియడ్ ఉంటే అట్లీస్ట్ మినిమం ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేపించి ఆ క్లాస్ చెప్పమని చెప్తాం. తద్వారా ఏమైందంటే వాళ్ళకి రిసీవింగ్ కెపాసిటీ పెరిగిద్ది. తద్వారా వాళ్ళకి రిసీవింగ్ కెపాసిటీ పెరిగిద్ది. అట్లాగే మనం మన డే టు లైఫ్లో కూడా ఎక్కువ ఎంత ప్రతి 2 అవర్స్కి మనం రెస్ట్ తీసుకుంటే అదేంటి సార్ ఈ ఈ 2 గంటలు ఇవ్వాలి అట్లా ఎవరున్నారంటే వాళ్ళకి చెప్పవసరంలా. వాళ్ళకి మనం చెప్పవసరంలా. మనకు మనం ఇంటర్నల్గా ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక 1 అవర్ 40 మినిట్స్ పని చేయటం, ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకోవటం, రిలాక్సేషన్. లేదంటే చక్కగా ఈ యొక్క మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవటం. మధ్యాహ్నం మాత్రం దయచేసి ఎవ్వరు కూడా గంటలు గంటలు పడుకోవద్దు. చూడండి, మధ్యాహ్నం కనుక మనం తిన్నాక ఒక 2-3 అవర్స్ కనుక రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఎర్లీగా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? మళ్ళీ నైట్ నైట్ అట్లీస్ట్ మినిమం మనకి 8 అవర్స్ స్లీప్ ఉండాలి. 8 అవర్స్ తగ్గకుండా స్లీప్ ఉండాలి. సో ఇట్లా డే టైం ఎవరైతే ఇట్లా పర్ఫెక్ట్గా షెడ్యూల్ ఫాలో అవుతూ నైట్ టైం మినిమం 7 to 8 అవర్స్, మినిమం 7, కంపల్సరీ 8 అవర్స్, ఈ 8 అవర్స్ రెస్ట్ పీరియడ్ అనేది ఉండాలి. సో ఇలా ఉన్న వాళ్ళకు కూడా ఇలా కనుక మనం చేసుకుంటూ వెళ్తే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో జబ్బులను మనకు దరిచేరకుండా చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇది 6వ సూత్రం. నెక్స్ట్ది విశ్రాంతి. ఈ విశ్రాంతిలోనే ఇంకోటి ఉంది. మనం పడుకునేటప్పుడు ఎప్పుడు తల ఉత్తరాన్ని పెట్టి పడుకోకూడదండి, తూర్పును పెట్టి పడుకోవాలి. ఎందుకంటే ఉత్తరంలో గురుత్వాకర్షణ ఎక్కువ ఉంటుంది. చనిపోయిన వాళ్ళు ఉత్తరం పెడతారు, దాని వెనకాల కూడా సైన్స్ ఉంది. ఎప్పుడైతే ఉత్తరాన ఈ తల పెట్టి పడుకుంటారో ఆ గురుత్వాకర్షణ శక్తి అనేది ఉత్తర సారీ తూర్పున పడుకోవాలి, ఉత్తరాన పడుకోకూడదు. ఉత్తరాన ఓన్లీ చనిపోయిన వాళ్ళనే పడుకోబెడతారు. ఉత్తరాన ఓన్లీ చనిపోయిన వాళ్ళు పడుకోబెడతారు. మీరు ఎక్కడికైనా ఇల్లు చూడండి, చనిపోయిన వాళ్ళని ఉత్తరం పెడతారు వాళ్ళ తల. ఎందుకంటే తూర్పున సో తూర్పు మనకి గురుత్వాకర్షణ ఉండదు. పడుకున్నప్పుడు చక్కగా మనకి నిద్ర వస్తుంది. మీరు పడుకునేటప్పుడు కూడా నైట్ ఉత్తరం వైపు పెట్టి పడుకోండి. నిద్రపోయేటప్పుడు ఆ మధ్యలో కూడా స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వటం, తలంతా గుంజినట్టుగా ఉండటం, పిచ్చి పిచ్చి కలలు రావటం, ఇవన్నీ జరుగుతాయి. సో పడుకునేటప్పుడు విశ్రాంతి సమయంలో మెయిన్ ఇది పాటించాలి. పెడితే తల తూర్పు వైపు అన్న పెట్టాలి, దక్షిణం వైపు అన్న పెట్టాలి, ఉత్తరం వైపు మాత్రం పెట్టకూడదు. సో ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. విషయాలు చిన్నవే కానీ దీనిలో మనకి వచ్చే అనర్థాలు ఎన్నో ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి పడుకునేటప్పుడు ఖచ్చితంగా తూర్పు అన్న పెట్టుకోండి, లేదంటే దక్షిణం అన్న పెట్టుకోండి. నెక్స్ట్ మేడం, ఒక 1 minute మేడం. ఓకే సార్.
సారీ ఫర్ డిస్టర్బెన్స్. నాకు ఓకే ఇక్కడ సార్. నెట్ రాకపోవడం వల్ల ప్లేస్ మారింది. ఓకే. ఓకే సార్. నెక్స్ట్, మన శరీరంలో 90% రోగాలు వచ్చేది స్టమక్ నుంచే. ఈ స్టమక్‌ని గనక మనం క్లియర్‌గా పెట్టుకోవడం గనక అలవాటు చేసుకుంటే ఎప్పటికప్పుడు మనం బాహ్యంగా స్నానాన్ని చేస్తాం గానీ రోజుకి 2, 3 సార్లు. ఆ లోపలున్న మనం తిన్న ఆహార పదార్థాలు మరి అవి క్లీన్‌గా బయటికి వెళ్తున్నాయి. మనం చాలా మంది గమనించం ఇవన్నీ. అంటే మార్నింగ్ మనం తిన్నామనుకోండి, మార్నింగ్ 9కి లేదంటే మార్నింగ్ జనరల్‌గా మనం ఎర్లీ మార్నింగ్ లేవంగాల్నే మనం వాష్‌రూమ్‌కెళ్ళిపోతాం. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని బయటకొస్తాం. అట్లా ఈవినింగ్ గూడా డే టైమ్ తిందంతా గూడా 5-6 లోపల మనకి జీర్ణం అయిపోవాలి. జీర్ణం అయిపోయి ఎప్పుడైతే ఈ స్టమక్ క్లియర్‌గా ఉంటదో, స్టమక్‌ని గనక క్లియర్‌గా పెట్టుకుంటే మనకు 90% రోగాలు ఇక్కడే ఆగిపోతాయి శరీరానికి సంబంధించినయి. మనకి ఏ డిసీజ్ వచ్చినా కూడా ఈ స్టమక్ నుంచే వస్తది. సో, కాబట్టి ఈ స్టమక్‌ని మనం అప్‌గ్రేడ్ జేసుకోవాలి. ఏది మనం తినాలి, ఏది తినగూడదు అనే విఘ్నత మనకుండాలి. ప్యూర్ వెజిటేరియన్‌లో గూడా కొన్ని తినగూడని ఆహార పదార్థాలున్నాయి. ఇప్పుడు పన్నీరుంది. పన్నీర్ రెగ్యులర్‌గా తినగూడదు. ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు. అట్లాగా హై ఫ్యాటెడ్ ఇప్పుడు నెయ్యుంది. నెయ్యి చాలా మంది తినొద్దని ప్రిఫర్ జేస్తారు. నెయ్యి తినాలి. గుడ్ కొలెస్ట్రాల్ అది. ఏ నెయ్యి, గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి చాలా మంచిది. చాలామంది 60, 50 సంవత్సరాలు దాటంగానే మతిమరుపులు ఇవన్నీ వస్తా ఉంటాయి. వాళ్ళందరూ రోజు గనక నెయ్యి తింటే ఆవు నెయ్యి చెప్పా గదా! తెల్లగా ఉండే ఆహార పదార్థాలు ఏయి మనకు ప్రిఫరబుల్ గాదండి. కానీ ఈరోజు మన దరిద్రం ఏందంటే ఎంత తెల్లగా ఉంటే అయ్యే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఈ బ్రిటిష్ వాళ్ళొచ్చిన కాడ్నుంచి మనకు ఆ అలవాటు ఇదైంది. ఎనకట్లో తెల్లటి పదార్థాలు మన ఇంట్లో ఏ ఇంట్లో గూడా ఉండేవి గాదు. ఈవెన్ షుగర్ గూడా బెల్లం ఎక్కువ వాడేవాళ్ళు. అట్లాగే వాటర్. ఇప్పుడు జనరల్‌గా చాలామంది తినేటప్పుడు ఎక్కువ వాటర్ తీసేసుకుంటా ఉంటారు. తినేటప్పుడే దాదాపు 2, 3 లోటాలు నీళ్లు తాగేస్తారు. మెయిన్ ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అల్సర్‌లు, గ్యాస్ ట్రబుల్స్ వచ్చేదానికి మెయిన్ రీజన్ ఇదే. తినేటప్పుడు నీళ్లు తాగటం. ఏమైద్దంటే తిన్నాక మనకి జఠరాగ్ని ఉండాలి. కడుపులో ఎప్పుడైతే తిన్నాక జఠరాగ్ని ఉంటదో, తద్వారా ఆహారం సంపూర్ణంగా జీర్ణమైపోయి, ఆ రసాయనంగా మారి, ఆ రసాయనంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ జీర్ణాశయంలోకెళ్ళి మంచియన్నీ గూడా రక్తం ద్వారా సరఫరా అవుతా ఉంటాయి. ఎప్పుడైతే మనం తినేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉంటామో, జి ఆహారం జీర్ణం అవ్వదు. జీర్ణం అవ్వకుండా ఒక పక్కన మూలన పడిపోయి ఉంటది. హాఫ్ జీర్ణమై బయటికెళ్ళిపోతది వ్యర్థ పదార్థం. హాఫ్ అక్కడే ఉండి, అక్కడే కుళ్ళిపోయి, తద్వారా రకరకాల వ్యాధులన్నీ గూడా ఉత్పన్నమవుతాయి. ఏ జీవిలో ఈ భూమి మీద ఆహారం తినేటప్పుడు ఏ జీవి గూడా నీళ్లు తాగదు. ఒక మానవుడు తప్ప. మీరు ఏ జీవినైనా తీసుకోండి. ఇవి వినటానికి చాలా సింపుల్‌గానే ఉంటాయి. దీని వెనకాల ఎంతో శాస్త్రీయంగా, సైంటిఫిక్‌గా ఎన్నో రీజన్స్ ఇవన్నీ ఎవరు జెప్తారు? డాక్టర్ జెప్తారా? డాక్టర్లు ఏం జెప్పరు. గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే 4 మాత్రలు ఇస్తారు గానీ, నాయనా నువ్వు తినక ముందు గంటన్నర ముందు నీళ్లు తాగబాకు. గంటన్నర తర్వాత నీళ్లు తాగని ఎవరైనా జెప్పారా? మరి కాబట్టి గ్యాస్ ట్రబుల్స్, అల్సర్‌లు ఇవన్నీ రాటానికి గూడా ఇంకోటి మీకు క్యాన్సర్ గూడా దాన్ని ఏమంటారంటే అంటే కర్కోటక రోగం అంటారు దాన్ని. మనకి అచ్చమైన తెలుగులో క్యాన్సర్‌ని. సో, ఎప్పుడైతే ఆహారం స్టోర్ జేసి కుళ్ళిపోయి చాలా మందికి 3 రోజులు, 4 రోజులు కొంతమందికి ఈ మోషన్ ప్రాబ్లమ్ ఉంటది. సో, అట్లా స్టోర్ అయింది గూడా ఎక్కువ స్టోర్ అవ్వటం వల్ల క్యాన్సర్ బారిన పడే గూడా అవకాశాలు 90% ఉన్నాయి. ఈవెన్ బ్రెయిన్ హ్యూమర్‌తో సహా బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధులు గూడా జీర్ణాశయం సరిగ్గా లేకపోవటం వల్ల వస్తాయండి. సో, ఎందుకంటే మనకి టోటల్ బాడీ సిస్టమ్‌లో అతి ముఖ్యమైనది జీర్ణాశయం. కడుపు భాగం. ఈ కడుపుని ఎప్పుడైనా క్లీన్ అని మనం చెప్పుకుంటాం కదా! ఈ దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో అత్యంత ముఖ్యమైనది స్టమక్. సో, మనం తిన్నామంటే 6, 8 అవర్స్‌కి అది కంప్లీట్‌గా బయటికెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్‌గా క్లీన్‌గా ఉంటదో మనకి ఏ డాక్టర్ అవసరం రాదు. నీరు తాగేటప్పుడు గూడా మన వెయిట్‌ని బట్టి నీరు తాగాలి. ఫర్ సపోజ్ 60 కేజీస్ 60, 70 వాళ్ళు మినిమమ్ 5 లీటర్స్ నీళ్ళు తాగాలి. ఆ తాగే విధానం ఉంటది. ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ క్లాస్‌కి కూర్చున్నాం. ఎర్లీ మార్నింగ్ ఎంత లిక్విడ్ ఇస్తే అంత మంచిది పొట్టకి. ఒకప్పుడు యోగులు, మహర్షులందరూ గూడా
మనకి ఈ పీఠాధిపతులు పీఠాధిపతులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం లేవగానే బ్రష్లో వేయించకుండా ఫస్ట్ చన్నీటి స్నానం చేస్తారు. ఎప్పుడైతే చన్నీటి స్నానం చేస్తారో ఒంట్లో ఉన్న విష పదార్థాలన్నీ కూడా ఆ యొక్క ఆ ఎనర్జీ ఫ్లో ద్వారా ఏమవుతుంది, స్టమక్కి వెళ్ళిపోద్ది. ఆ స్నానం చేసిన వితిన్ 10 to 15 మినిట్స్లో మోషన్ ఫ్రీ అయిపోద్ది. మళ్ళీ తర్వాత వెళ్ళి బ్రష్ చేసి, అది బ్రష్ మీన్స్ వాళ్ళ కార్యక్రమం అవన్నీ చేసుకొని అప్పుడు స్నానం చేస్తారు. ఇప్పటికి ఈ పద్ధతిని చాలా మంది పాటిస్తున్నారు. లేదు అంటే ఇంకన్నిటికన్నా బెస్ట్ తిన్నాక ఒక 10-15 నిమిషాలు వజ్రాసనం వేయటం. ముస్లిం సోదరులు చూడండి, వాళ్ళకి ఎందుకు అంత అద్భుతమైన ఆరోగ్యం ఉంటుందంటే వాళ్ళు వేసే ఆ నమాజ్ టైంలో వాళ్ళు ఆసనాలు వేస్తారు చూసారా, నమాజ్ చేసేటప్పుడు దాంతోనే వాళ్ళకి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది అనమాట. మీరు తిన్నాక ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి, త్వరగా డైజెషన్ అయిపోద్ది. త్వరగా మనకి ఎటువంటి ఈ పొట్టకు సంబంధించిన ఎటువంటివి కూడా రావు, స్టమక్ రావటం కానీ ఇవేమీ ఉండవు వజ్రాసనం వేసిన వాళ్ళకి. సో 2 పద్ధతులు. ఒకటి, నీటిని మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, నీరు తినేటప్పుడు తాగకూడదు. ఒకవేళ మీరు తాగాలి అనిపిస్తే దానికి ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ రైస్ ఐటమ్ తినాలి, రైస్ ఐటమ్. తర్వాత ఈ గోధుమ పిండితో చేసినవి ఉంటాయి కదా చపాతీలు, ఇవి ఇప్పుడు మనం చూస్తున్నాం సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ థాలీలో. మామూలుగా మన సైడ్ అయితే మనం మీల్ చేస్తాం, కానీ నార్త్ ఇండియన్ కనుక మనం అది కోరుకుంటే వాళ్ళు ఫస్ట్ 2-3 పుల్కాలు ఇచ్చి కప్పు రైస్ ఇస్తాడు. ఫస్ట్ పుల్కా తింటాం. దీనికి కూడా శాస్త్రీయంగా ఎంతో ఉంది. ఎందుకంటే ఈ గోధుమ పదార్థాలు ఇవి తినడం వల్ల లోపల వేడి పెరుగుతూ ఉంటుంది. ఈ వేడి పెరిగినాక ఎప్పుడైతే ఆ రైస్ ఐటమ్, ఫస్ట్ రైస్ ఐటమ్ తిన్నాక ఆ చపాతీ తింటామో, ఎప్పుడైనా మనకు నీళ్లు తాగాలని రిక్వైర్మెంట్ ఉందనుకోండి, జస్ట్ 1-2 సిప్పులు అలా తాగటమే. ఆ తాగే విధానం కూడా చాలా మంది ఇట్లా గ్లాస్ ఎత్తిపోసుకుంటారు. ఎత్తిపోసుకోవడం ఎందుకంటే ఇప్పుడు బిడ్డ తల్లిపాలు తాగేటప్పుడు ఎక్కడ గ్యాప్ ఉండదు. సో సంపూర్ణంగా ఆ బాబు పిల్లవాడు తీసుకున్నటువంటి ఆహారం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఎంతో దానికి శక్తిని ఇస్తుంది. మనం ఏం చేస్తాం, నోరు ఎంత తెచ్చుకొని ఇట్లా పోసుకుంటా ఉంటాం నీరు. అప్పుడేమైతే బయట ఉన్న విష పదార్థాలన్నీ లోపలికి వెళ్తాయి. ఆ గాలి ఉంది కదా, గాలి కూడా లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకా గ్యాస్ ప్రాబ్లము, అల్సర్లు ఇవన్నీ ఇంకా పెరిగిద్ది. సో కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళండి, తాగేటప్పుడు నుంచొని తాగకూడదు. ఫస్ట్ పాయింట్, నోరు తెరిచి ఆ లిక్విడ్ ఏది కూడా లోపలికి వెళ్ళకూడదు. ఈవెన్ వాటర్ అనే కాదు, ఏది కూడా. అర్థమైందా? మనం ఆహారం తినేటప్పుడు కూడా ఆ తినే ఆహారం మొత్తం 5 ఏళ్లతో సహా లోపలికి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు అంతా స్టైల్ అయిపోయింది, స్పూనులతో తింటాం, ఏందేందో చేస్తున్నాం. సో కాబట్టి చిన్న చిన్న ఈ విషయాలు పాటించడం వల్ల కూడా సంపూర్ణంగా మనకు ఆరోగ్యం వస్తుందని వాగ్భటాచార్యులు గారు చెప్పారు. తర్వాత అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఇప్పుడు ఆహార పదార్థాలు కనుక తీసుకుంటే రైస్ ఇవన్నీ మీకు తెలుసు. డే టు డే లైఫ్లో ఇప్పుడు జనాలకు కూడా బాగా ఈ హెల్త్ కాన్షియస్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. కుటుంబాన్ని ఎట్లా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే విధానంలో అట్లీస్ట్ మెడిటేషన్ యోగా వైపు వెళ్ళపోయినా సరే మనం ఎక్కువగా ఈ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చాలా వరకు. దానిలో అతి ముఖ్యమైనది రైస్. నేను రీసెంట్గా 2 days డే బిఫోర్ ఎస్టర్డే ఓ ఫంక్షన్కి వెళ్ళా. ఫంక్షన్కి వెళ్తే బాగా అంటే చాలా రిచ్ ఫంక్షన్ అది. ఒక ప్లేట్ మీల్స్ కాస్ట్ 4000 రూపీస్ అండి. మరి అన్ని ఐటమ్స్ పెడితే అన్ని సంప్రదాయాలు పెట్టారు, ఇటాలియన్ అని రకరకాల మొత్తం అన్ని పెట్టారు కౌంటర్స్. పెడితే నేను జపనీస్ దగ్గరికి వెళ్ళా, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. పంజాబీ ఏంటి, అసలు ఏమేమి ఐటమ్స్, మనం ఏం తింటాం దానిలో ఆకలిగా ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది. ఏదైనా కొంచెం 2-3 ఐటమ్స్ తినగానే ఇక మనం ఏం చేయలేం, మనం ఏమన్నా అవన్నీ తినలేం కదా. సో ఇప్పుడు ఈ ఈ లగ్జరీగా ఫంక్షన్స్ చేయటం వల్ల మిడిల్ క్లాస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అది ఎందుకు, వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు, మనం కూడా ఉన్నా లేకపోయినా అప్పు చేసేది ఇంత గ్రాండ్గా చేయాలి, అదొక ప్రెస్టేజ్. దానిలో ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుంది, ఎంత అనారోగ్యం వస్తుంది ఎవడు పట్టించుకోరు. సరే అదంతా పక్కన పెడితే అవి మనం జడ్జి చేయకూడదు, ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. సో అక్కడ నేను గమనించింది ఏంటంటే
నేను యాక్చువల్గా జపనీస్లో ఒక బుక్ ఉంటుంది ఇకోగాయ్ అని. ఇకోగాయ్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ చదివినప్పుడు జపనీస్లో పీపుల్ అంతా కూడా మినిమం 100 ఇయర్స్ పైన బతుకుతారు. ఎందుకు బతుకుతారని రీజన్స్ కనుక చూసుకుంటే మూడు రీజన్స్. ఒకటి వచ్చేసి వాళ్ళు తినే ఆహారం చాలా తక్కువ ఉంటుంది, వెరీ లిమిటెడ్ అనమాట. అంటే పొట్ట 4 భాగాలు కనుక తీసుకుంటే అరభాగమే వాళ్ళు నింపుతారు, ఒక పావు భాగం నీళ్లతో నింపుతారు, ఒక పావు భాగం ఖాళీగా అట్టి పెడతారు. ఫస్ట్ పాయింట్. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో రిలేషన్స్ అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. కుటుంబ పరంగా, సామాజిక పరంగా వాళ్ళ రిలేషన్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ చాలా హెల్దీగా ఉంటాయి. సెకండ్. మూడోది వచ్చేసి వాళ్ళు అక్కడ లోకల్గా కొన్ని ఏమంటారు, ఆ కంట్రీలో కొన్ని కొన్ని లిక్విడ్స్ దొరుకుతాయి. అంటే మనకి ఎట్లా ఫ్రూట్ జ్యూసెస్ ఎట్టాగో వాళ్ళ సంప్రదాయాలు కొన్ని లిక్విడ్స్ దొరుకుతాయి. అవి ప్రతి 10-15 రోజులకి ఆ లిక్విడ్ తాగుతారు. సో మెయిన్ లిక్విడ్ ఇవన్నీ పక్కన పెడితే అతి ముఖ్యమైనది వాళ్ళు తినే ఆహారం తక్కువగా ఉండటం, వాళ్ళ రిలేషన్స్ అన్ని హెల్దీగా ఉండటం. సామాజిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఏ వ్యవహారంలోనే వాళ్ళ రిలేషన్స్ చాలా గట్టిగా ఉంటాయి. సరే, ఇవన్నీ వెళ్తే నేను జపనీస్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాడు ఏదో ఇంత ఇంత బౌల్లో పెట్టి ఇంత ఇచ్చాడు అతను, ఆ పర్సన్. ఇదేంటని నేను చూస్తే దాన్ని ఓపెన్ చేయగానే అంటే మన రోల్ లాగా ఉంటుంది. దానికి ఒక ఏదో పైన ఈ మన సాస్ లాంటివి వేసి ఇచ్చారు. నేను 2 తీసుకున్నా. దానిలో అంత రైస్ ఉంది లోపల. రైస్ ఉంది అంటే అంత వెరీ లిమిటెడ్ రైస్ తీసుకుంటారంట వాళ్ళు జపనీస్. మళ్ళీ చేసేవాళ్ళు కూడా జపనీస్, అక్కడ వేరే వాళ్ళు కాదు. మన వాళ్ళు అయితే దాన్ని ఇంకా వేరే రకంగా చేసేవాళ్ళు అనుకో, అది వేరే విషయం. సో ఏ ట్రెడిషనల్ ఆ ట్రెడిషన్ ఫుడ్ని తయారు చేసి వాళ్ళు అక్కడ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు పంజాబ్ కౌంటర్కి వెళ్తే వాళ్ళదంతా అక్కడ రోటీ ఎక్కువ ఉంటుంది. సో మన ట్రెడిషన్లోనే మనం రైస్ ఎక్కువ తింటా ఉన్నాం. ఈ రైస్ ఎక్కువ తినటం వల్లే మనకు ఈరోజు చాలా వస్తుంది. ఏ రైస్, వైట్ రైస్ కాకుండా ఈ మామూలుగా దంపుడు బియ్యం తినొచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం, వైట్ రైసే 3 పూటలు. అసలు ఒక పూటే తినొద్దు వైట్ రైస్ అంటే మనం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తింటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఎలా ఉంటాయి, రకరకాల రోగాలు ఎలాగ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే విటమిన్ B12 తక్కువ అవటం. ఎవరైతే ఎక్కువ వైట్ పదార్థాలు తింటున్నారో వాళ్ళ విటమిన్ B12 కూడా తక్కువ అయిపోతుంది. దానికి ఏం చేస్తున్నారు, తవుడుని జ్యూస్ చేసుకొని తాగమంటారు. ఫారిన్ కంట్రీస్లో ఒక్కోటి తవుడు ఉంటుంది కదా మనకి, రైస్ అంతా గ్రైండ్ చేసినాక వచ్చే పౌడర్, దాన్ని ఫారిన్ కంట్రీస్లో $20 $30 పెట్టుకొని తాగుతున్నారు. అట్లా అయిపోయిన పరిస్థితి. సో కాబట్టి మనకు మెయిన్ ఆహార విషయంలో కూడా మెయిన్ ఈ తినే మన ఆహారంలో అన్నాన్ని బాగా తగ్గియాలి. ఒకవేళ తినాలనిపిస్తే తినండి, అన్నం వదిలేయొద్దని చెప్పట్లేదు, అన్నం పక్కకు పెట్టవద్దు. తినాలనిపిస్తే దంపుడు బియ్యం రెండోసారి అంటే అక్కడ 3 గ్రైండర్లు అవుతాయి. ఫస్ట్ది కాకుండా సెకండ్ ఆర్ థర్డ్, అట్లీస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ ప్రిఫర్ చేయండి. థర్డ్ అయితే బెస్ట్. ఇంకా థర్డ్ మాకు నోటికి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాను. మినిమం సెకండ్ గ్రైండ్ అయిన రైస్ కనుక మనం రెగ్యులర్గా తింటా ఉంటే షుగర్ లెవెల్స్ తగ్గటం, తర్వాత మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీ కూడా తగ్గిద్దని సైంటిఫిక్గా కూడా చెప్తూ ఉన్నారు ఎంతోమంది మహానుభావులు. తర్వాత ఈ ఆహారంలోకి వస్తే ఇంకోటి మిల్లెట్స్. పూర్వకాలంలో మనకి 8,000 మిలియన్ టన్నుల మిల్లెట్స్ వాడేవాళ్ళంట. అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా మిల్లెట్స్ తినే బతికేవాడు. రాగులు, మిల్లెట్స్ అంటే తెలుసు కదా, కొర్రలు, అరికలు, అంటుకొరలు, ఈ 5 రకాల మిల్లెట్స్ ఉన్నాయి కదా, వాటి మీద వాటితో పాటు రాగులు, జొన్నలు. సో మీరు మన తాతల కాలంలోకి వెళ్తే, అంటే ఈ జనరేషన్ కానీ బిఫోర్ జనరేషన్, అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్కువ జొన్న అన్నం తినేవాళ్ళు. ఆ జొన్న అన్నం, రాగి సంగటి, తర్వాత మిల్లెట్స్తో చేసిన పదార్థాలు ఎక్కువ తినటం వల్ల వాళ్ళు ఆ రోజుల్లో ఏ రోగాలు రాకుండా 100 ఇయర్స్ బతికారు. సో మనం అవేం తింటల్లా. మనం ఏం చేస్తున్నాం, ఏ కాడికి వైట్ ఈ రైస్ తింటాము, చక్కెర మాత్రం ఎక్కువగా తినటం చేయటం వల్ల మనకి ఈ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో కాబట్టి ఆహారం విషయంలోకి వెళ్తే మనం కొంచెంగా ఈ రెగ్యులర్గా తినే రైస్ ఐటమ్స్ తగ్గించి ఎక్కువగా మనం మిల్లెట్స్ ఇలాంటి వాటి వైపు వెళ్తే కనుక మనకి ఆ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి మన శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా మనకు దొరుకుతాయని చెప్తున్నారు. తర్వాత మనకి అధికంగా మనల్ని వేధించేది వాత, పిత్త, కఫ దోషాలు. వాత, పిత్త, కఫ దోషాలు ఈ 3 కనుక బ్యాలెన్స్గా చూసుకుంటే మన జీర్ణాశయంతో పాటు శరీరంలో చాలా అనారోగ్యాలు కూడా
మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ వాతం. వాతం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎవరికన్నా తెలుసా? తినకూడని అంటే కొన్ని పదార్థాలు వాతం చేసి సపరేట్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు గోంగూర, వంకాయ అవన్నీ వాతం అని చెప్తారు పెద్దవాళ్ళు అయితే. ఎస్ మేడం. చూడండి, వాత దోషం అనేది ఎక్కువ మెయిన్ రావడానికి కారణం ప్రకృతికి నుంచి సహజంగా వచ్చే ఏ పదార్థం మనం తీసుకున్నా కూడా వాతం అనే శరీరంలో ఉండదు. ఈరోజు వాతం మెయిన్ ఎక్కువగా రావడానికి రిఫైన్డ్ ఎంత రిఫైన్డ్ అయితే అంత మంచిది అనుకుంటాం మనం. ఇప్పుడు మన ఇంట్లో ఆడే ఆయిల్స్ అన్ని కూడా రిఫైన్డ్ ఆయిల్సా కాదా? అవును. ఒకసారి రిఫైన్ చేయడానికి 6 రకాల కెమికల్స్ వాడతారు. డబుల్ రిఫైన్డ్ అంటే 12 టైప్స్ ఆఫ్ కెమికల్స్ వాడతారు. కెమికల్ అంటేనే అది ఆర్టిఫిషియల్. సో వెనకట్లో ఈ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి చూడండి, వాళ్ళు రెగ్యులర్గా కనుక ఈ రిఫైన్డ్ పదార్థాలు తింటా ఉంటే అది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. మెయిన్ నూనె కనుక తీసుకుంటే పూర్వంలో చక్కగా గానుగ నూనె సహజంగా వచ్చే నూనెనే వాడేవాళ్ళు ఇళ్లలో. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? ఇప్పుడంటే కొద్దిగా ఈ హెల్త్ కాన్షియస్ పెరిగి అందరు రిఫైన్డ్ ఆయిల్ కొంతమంది పక్కన పెట్టి ఈ వేరుశనగ నూనె ఇలాంటివి తెచ్చుకొని వాడుతున్నారు. దానికి ఎంత డిమాండ్ ఉంది చూడండి. ఇప్పుడు గానుగలు పెట్టారు, గానుగల నూనెకి ఎంత డిమాండ్ ఉంది. పూర్వంలో అదే నూనె 100 రూపాయలకి, అంటే మేమే 60-70 రూపాయలకి చూసాం శనగ నూనె. అదే శనగ నూనె ఇవాళ ఒరిజినల్ తెచ్చుకోవాలంటే 400 రూపాయలు. సో ఎవరైతే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని పక్కన పెట్టి గానుగ నుంచి వచ్చిన నూనెని, వేరుశనగ నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, అన్నిటికన్నా శ్రేష్టమైన వంటలో కొబ్బరి నూనె, తర్వాత వేరుశనగ నూనె, తర్వాత నువ్వుల నూనె. తమిళనాడు వెళ్తే నువ్వుల నూనె ఎక్కువ వాడతారు. కేరళ వైపు వెళ్తే ప్యూర్ కోకోనట్ ఇది ఎక్కువ వాడతారు. అందుకని వాళ్ళు చూడండి చాలా స్లిమ్గా ఉంటారు. కేరళ మలయాళీస్ వాళ్ళు బాడీ పరంగా కానివ్వండి, అన్ని రకాలు కూడా చాలా స్లిమ్గా, వాళ్ళ ఫేస్ అంతా చాలా బాగుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అక్కడున్న వాతావరణం కావచ్చు, లేదంటే వాళ్ళు ఈ మెయిన్ నేను చాలా మందిని అడిగితే వాళ్ళు వాడే నూనె ఈ కొబ్బరి నూనె, కోకోనట్. సో ఎప్పుడైతే మనం ఈ రిఫైన్డ్ జోలి వెళ్లకుండా నాన్ రిఫైన్డ్ అంటే సహజ సిద్ధంగా వచ్చే వాటిని మనం గనక తీసుకుంటామో వాత దోషం అనేది పోద్దండి, వాతం అనేది ఉండదు. సో వాత దోషం పోవాలంటే మనం రిఫైన్డ్ అన్ని కూడా పక్కన పెట్టాలి. రిఫైన్డ్ పక్కన పెడితే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఆ సమస్య పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి నూనె మనం ఇక్కడ మనం డబ్బుల గురించి ఆలోచిస్తే ఒక 1 ఇయర్స్కు మనం తినే ఆహారం కనుక సరైన ఆహారం కాకపోతే మన చేతులారా మనం రోజుకి ఇంతంత విషం తిన్నట్టు. అది ఏదో రోజున మన మూలన పెట్టింది, అప్పుడు 1,00,000, 2,00,000, 3,00,000 బిల్లు వస్తుంది. వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందే జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, మనకు అటువంటి ఇబ్బందులు రావుగా. ఇదేమన్నా కష్టమా చెప్పండి? రిఫైన్డ్ ఆయిల్ పక్కన పెట్టి మామూలు ఈ వేరుశనగ నూనె ఇవి తెచ్చుకోవడం కష్టమా? ఏం కష్టం కాదు. ఒకవేళ మీకు ఇది రేట్ తక్కువ కదా, అది ఎక్కువ కదా అనుకోండి. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్, అంటే రియల్గా చెప్తున్నాను నేను, ఇప్పుడు రాజీవ్ దీక్షిత్ గారు ఉన్నారు, ఆయన చంపేశారు అప్పట్లో. ఎందుకు చంపారు ఆ మహానుభావుడిని? ఆయన రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన సూత్రాలన్నీ కూడా వాగ్భటాచార్యులు గారు చెప్పిన, ఎవరు ఎన్నైనా మాట్లాడినండి, అవన్నీ కూడా దానికి మూల పురుషుడు వాగ్భటాచార్యులు గారు. వాగ్భటాచార్యుల తర్వాత ఆ పరంపరలో రాజీవ్ దీక్షిత్ గారు ఆయన చెప్పిన సూత్రాలన్నిటి మీద సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి మానవాళికి ఎన్నో చెప్పారు రాజీవ్ దీక్షిత్ గారు కూడా. కానీ వాటిలో అత్యంత ముఖ్యమైనది ప్రెషర్ కుక్కర్లు తీసేయటం. ప్రెషర్ కుక్కర్లు ఉంటాయి కదా, గుండె జబ్బులు రావడానికి కూడా ప్రెషర్ కుక్కర్లే కారణం. మీరు ప్రెషర్ చేసే ఆహారం కూడా ఉడికించకూడదు, తినకూడదు. ప్రెషర్ కుక్ ఇది ఫ్యాక్ట్ అండి. కావాలంటే మీరు ఆ ప్రెషర్ కుక్క వీళ్ళు ఉంటారు కదా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు చూడండి, ప్రెషర్ కుక్కర్ తిన్నాక మీ స్టమక్ను ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఇంకా గ్యాస్ పెరుగుతూ ఉంటుంది. ఎంత ప్రెషర్ ఉంటుంది దానిలో. ప్రెషర్తో వండిన అన్నం, సహజంగా వండే ఆహారం తీసుకోవాలి. మనం ఒక ప్రెషర్ పెట్టి దాన్ని ఆ పదార్థాన్ని వండి తింటున్నాం. ఒక మనిషి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టామనుకోండి, వాడు ఉంటాడా?
రోజు ఒత్తిడి పెడుతున్నాం అనుకోండి ఏదో రకంగా, ఎన్ని రోజులు బతకగలడా మనిషి? అట్లాగే ఆహారాన్ని కూడా మనం ఎక్కువ ప్రెజర్ చేసి, అంటే సహజ సహజ సిద్ధంగా ఉడకాల్సిన ఆ 30 నిమిషాలు పెట్టే అన్నాన్ని మనం తొందరగా షార్ట్ కట్లో తొందరగా అయిపోయి తొందరగా తినాలని 10 నిమిషాల్లో ప్రెజర్ పెట్టి ఉడికిచ్చి తింటున్నాం. సో అది కూడా శరీరానికి ఇబ్బంది అని రాజు దీక్షిత్ గారు ఆనాడే ఈ అల్యూమినియం పాత్రలను నిషేధించడం, తర్వాత ప్రెషర్ కుక్కర్లను నిషేధించడం ద్వారా ఆయన చంపేశారు. అప్పట్లో బిజినెస్ తగ్గిపోద్ది కదా, ఎవరు బిజినెస్ వాళ్ళది కదా. సో దాంతో పాపం రాజు దీక్షిత్ గారిని చంపేశారు. సో అంటే అటువంటి ఒక మనకు అన్ని, కొంతమంది అన్నీ తెలుసు కూడా బద్ధకం. ఏముందిలే, ఏం చేస్తాంలే, ఉంటే 4 రోజులు ఉంటాం, ఎప్పటికైనా పోయేది గట్ట అనుకుంటే మనం ఎన్ని క్లాసులు చెప్పుకున్నా ఏం చేసుకున్నా అనవసరం, అది వేరే విషయం. మనం ఉన్నదానిలో ఎట్లా మన జీవితాన్ని చక్కగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆధ్యాత్మికంగా అంటే సాధన వేరు, శరీరం వేరు, రెండింటిని మిక్స్ చేయొద్దు. నేను అందుకని ఎప్పుడు క్లాసులో చెప్తా ఉంటా, ధ్యానం అనేది ఆరోగ్యం కోసం చేసేది కాదు, కానీ ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఒక యాంగిల్లోనే కాదు, ఒకటి ఒకటి ఆహారం ద్వారా ముడిపడి ఉంటుంది, ఒకటి పీస్ ఆఫ్ మైండ్ ద్వారా ముడిపడి ఉంటుంది, ఇప్పుడు మన నిత్య జీవితంలో మన జీవన విధానం, ఈ మూడింటిని కవర్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. అప్పుడే ఈ శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది ఆహారం, శారీరక ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది ఆహారం. ఈ ఆహారాన్ని కనుక మనం ప్రాపర్గా తీసుకెళ్తే సాధన కుదిరిద్ది. సాధన ఎక్కువ చేయాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామో ఆ బాడీ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా మంది ఆరోగ్యం కోసమే ధ్యానం చేస్తారు. అసలు ధ్యానం అనేది ఆరోగ్యం కోసం సాధనే కాదు, ఒక అద్భుతమైన ఒక స్పిరిచువల్ సాధన ఇది, మనల్ని మనం తెలుసుకునే సాధన. బట్ ఈ క్రమంలో ఏమైందంటే ఎన్నో వ్యాధులు కూడా పోతాయి, కానీ వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే నేను 3-4 గంటలు ధ్యానం చేసి ఒక 1/2 లీటర్ ఇక్కడ ఉన్నాను, ఒక 4 గంటలు ధ్యానం చేశా, బయటికి వెళ్ళి చక్కగా రోడ్డు మీద బజ్జీలు తింటున్నా రోజు, నా సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి శరీర ధర్మమే, ఆత్మధర్మమే, రెండింటిని మనం ఎప్పుడు క్లబ్ చేయకూడదు. ఈ క్లారిటీ ఎప్పుడు ఉంచుకోవాలి మన మైండ్లో. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలా మంది ధ్యానంలోకి వస్తారు, ఒక ఫస్ట్ ఏదన్నా ఉంటే తగ్గిపోద్ది, మళ్ళీ అది పెరుగుతూ ఉంటుంది. మనోడు ఏం చేస్తాడు, ఇక్కడ అంతకుముందే కాస్త కూస్తూ శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నాడు ధ్యానంలో రాకముందు. ఎక్కడేం చెబుతాం, ధ్యానం సర్వరోగ నివారణ అంటే ధ్యానం చేస్తే అన్ని రోగాలు పోతాయి. రోజు గంట ధ్యానం చేయడం, చెత్త చిన్నంత అనవసరమైన తిన్నంత బయట తింటే మళ్ళీ వచ్చి ధ్యానంలో కూర్చుంటాం. ఇది పెరుగుతూ ఉంటుంది. తగ్గింది పెరిగిద్ది కదా, పెరిగే తల్లికి ధ్యానం మీద ఉన్న నమ్మకం పోయి తెలియదు కదా పాపం అతనికి, ఇదేంటి నాకు 30 రోజులు చేసి తగ్గింది ధ్యానం, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడని సెల్ఫ్ చెక్ ఉండదు. ఈ ధ్యానాన్ని పక్కన పెడతాడు, మళ్ళీ మామూలు జీవితాన్ని కొనసాగిస్తాడు. అందుకని దయచేసి జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి, దానిలో డౌటే లేదు. కానీ శరీర ధర్మంలో మనం శరీరానికి సంబంధించిన సూత్రాలు, అందుకని మన మహావతార్ ఫౌండేషన్లో మీరు మిగతా ఇప్పుడు పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అనంతం. అది ఒక్కోళ్ళు ఒక్కో విధానాన్ని పట్టుకొని చెప్తా ఉన్నారు. ఏది చెప్పినా కూడా ఇక్కడ ఫస్ట్ శాకాహారము, ధ్యానము, తర్వాత ఈ ఆరోగ్య సూత్రాల గురించి ఇంత విఫలంగా ఒకటి కాదు. రంగస్వామి గారు ఒక ఈ ఎన్నో పద్ధతుల్ని ఆయన సొంతగా నేర్చుకొని దాని మీద కొంత రీసెర్చ్ చేసి మల్టీ టాస్క్ అనమాట, మెడిటేషన్తో పాటు మనకు అన్ని రకాలుగా కూడా మనకి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో అందిస్తున్నారు. సో అది చాలా గొప్ప విషయం. మిగతా ఏ సెషన్స్లో కూడా మనకి, మీరు ఏ క్లాస్కైనా వెళ్ళండి, మీరు ఏ సెషన్ ఎక్కడికైనా వెళ్ళండి, ఈ కరికులం ఎక్కడా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక చక్కగా పర్ఫెక్ట్గా ఒక పక్కన స్పిరిచువాలిటీ, ఫిజికాలిటీ, తర్వాత మళ్ళీ థెరపీస్. సో మానవుడికి ఈ 4 భాగాల్లో కావాల్సిన అన్నిటిని కూడా మనం ఇక్కడ అందజేస్తున్నాం. నిష్ణాతులు రాకపోవచ్చు, కానీ మినిమం నాలెడ్జ్ మనకు అవి కూడా తెలియదు కదా. ఇప్పుడు నేను ఇవాళ కొన్ని సూత్రాలు చెప్పాను, ఎంతమందికి తెలుసు ఇవన్నీ చెప్పండి? ఈ బేసిక్ పాయింట్సే మనకు తెలుసు కూడా, మనం వాటి మీద దృష్టి పెట్టాం. అర్థమైందా? సో కాబట్టి ఈ చిన్నవి పాటించుకుంటూ వెళ్తాం వల్ల కూడా మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఓకేనా? సో వాత, పిత్త, కఫ. వాతం వచ్చేసి మెయిన్ రిఫైన్డ్, ఇవన్నీ కూడా తీసేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి,
మీరు రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారు అంటే 12 రకాల దారుణమైన కెమికల్స్ కలిపిన నూనె మీరు తింటున్నారంటే రోజు కొంత కొంత విషయం మన శరీరంలోకి వెళ్ళినట్టు. అర్థమైందా? కాబట్టి రిఫైన్డ్ ఆయిల్ దయచేసి వాడొద్దు. సాధ్యమైనంత వరకు మీరు ఏ నూనెైనా వాడండి. నేను నూనెను విమర్శించట్లా. రిఫైన్డ్ నూనె గురించి చెప్తున్నా. అర్థమైందా? మన బియ్యం గనక ముడి బియ్యం తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందో రిఫైన్డ్ కూడా అంతే. నార్మల్‌గా చెక్క నుంచి వచ్చిన నూనెని తీసుకొని మీరు ఏ నూనె వాడతారో మీ ఇష్టం. కొబ్బరి నూనె వాడతారా? శనగ నూనె వాడతారా? లేతే ఈ నువ్వుల నూనె మీ ఇష్టం. ఏదైనా సరే రిఫైన్డ్. ఇది గనక చేస్తే వాత దోషం తగ్గిపోద్దండి. వాతం అనేది బాడీలో ఉండదు. తర్వాత ఇంకో పిత్త. దీనికి మెయిన్ వచ్చేసి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి, బెల్లం. ఈ వాత పిత్త కఫ దోషాలు పోవాలంటే బెల్లం ఒకటి, ఆవు నెయ్యి ఒకటి ఎక్కువ తినాలి. లిక్విడ్. ఆవు నెయ్యి ఏమో రైస్‌లో కానివ్వండి మీరు రోజు 2 స్పూన్లు పొద్దున్నే బ్రష్ అయినాకైనా తీసుకోవచ్చు. తర్వాత బెల్లం. అన్నిటికన్నా బెల్లం చాలా మంచిది. పుట్టిన పిల్లాడికి కూడా వెంటనే ఆలోచించకుండా పెట్టగలిగే పదార్థమే బెల్లం. ఏ బెల్లం? ఏ బెల్లం తినాలి? ఎంత తెల్లగా ఉంటే అంత మంచి బెల్లం కదా! కాదు. నల్ల బెల్లం. నల్ల బెల్లం. ఎప్పుడు కూడా చూడండి ఒరిజినల్‌గా ఉండే బెల్లము మనకి రాగి కలర్‌లో ఉంటదండి. చాక్లేట్ కలర్‌లో ఉంటది. సో, అదే నిజమైన బెల్లం. ఈ వైట్ బెల్లం వాడుతున్నారంటే దానిలో వాషింగ్ పౌడర్ కలుపుతారు. మీకు తెలుసో తెలీదో. మనం ఇప్పుడు పచారీ షాప్‌లోకెళ్ళి కొంత యెల్లోగా కొంత వైట్‌గా ఉంటది ఆ బెల్లం. దానిలో వాషింగ్ పౌడర్ కలుపుతారంట. సో, కాబట్టి ఎవరైతే రెగ్యులర్‌గా ఈ రెండిటిని ఒకటి బెల్లము, ఆవు నెయ్యి. ఆవు నెయ్యిలు కూడా దేశీ ఆవు నెయ్యి తినాలి. తాగాలి. భోజనంలో మామూలుగా నెయ్యేసుకుంటాం గదా! అది కూడా దేశీ ఆవు నెయ్యే ఉండాలి. అర్థమైందా? మరి గేదె నెయ్యి మంచిదే అంటే మంచిదే. ఎవరికి ఈ బాగా బాడీ బిల్డప్ చేస్తా ఉంటారు గదా! 6 ప్యాక్ అని, 12 ప్యాక్ అని, 18 ప్యాక్స్ అని ఈ రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేసేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి శ్రేష్టకరమైంది. నార్మల్‌గా మనలాంటోళ్ళకి పొలం పని చేసే వాళ్ళకి అంటే శరీరాన్ని ఎవరైతే ఎక్కువ కష్టపెడతా ఉంటారో వాళ్ళకి ఆహ్, గే ఈ మామూలుగా గేదె నెయ్యి మంచిది. మిగతా అంతా కూడా గేదె నెయ్యి కూడా వైటే కదా! యాక్చువల్ మన వాగ్భటాచార్యులు గారు చెప్పిన దాన్ని బట్టి ఏ ఫుడ్ అయినా సరే వైట్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ అంటారు. మరి పాలు విషయం కూడా అంతే. ఇప్పుడు గేదె పాలు తెల్లగుంటాయి. ఆవు పాలు పసుపు కలర్‌లో ఉంటాయి. అవును. సో, కాబట్టి మనకి పిత్త, కఫ దోషాలు పోవాలంటే రెగ్యులర్‌గా బెల్లం తర్వాత ఈ దోషాలన్నీ కూడా మనకి వాతావరణాన్ని బట్టి వస్తాయి. ఇప్పుడు కఫం ఎప్పుడొస్తది చెప్పండి? నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. కఫ దోషాలు ఎప్పుడు ఎక్కువగా ఈ 4 మంత్స్‌లో ఉంటాయి. ఈ మంత్స్‌లో గనక మనం స్వచ్ఛమైన బెల్లాన్ని, తర్వాత ఈ ఆవు నెయ్యిని గనక మనం తీసుకోవటం గనక మొదలుపెడితే ఆ కఫ దోషాలన్నీ కూడా పక్కకెళ్తాయి. అర్థమైందా? సో, కాబట్టి ఓకే. ఇది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చెప్పి ఆహ్, 6:30 అయిందిగా మేడం. ఇంకొకటి చెప్పి పెట్టేది. అన్నిటికన్నా మిరియాలు. ఓకే. సో, జనరల్‌గా మనకు మిరియాల నుంచి మిరియాలు వాడటం ద్వారా అప్రాక్సిమేట్‌గా తెలీదు గానీ దాదాపు రోగాలన్నీ గూడా పోతాయని మన సైంటిఫిక్‌గా ఉందండి. పూర్వపు లేదు. రోజుల్లో మిరియాలను ఎక్కువగా వాడేవాళ్ళు వంటల్లో. ఈ కారాలు ఇవి లేవు. మీరు మన మన ఆంధ్ర సైడ్ ఇటు సైడ్ తప్పితే మిగతా ఏ ప్లేస్‌కెళ్ళినా గూడా మిరియాలు వాడతారు. కానీ ఏ మిరియాలు వాడాలి? శుద్ధి చేసిన మిరియాలు. ఆ శుద్ధి చేసిన మిరియాలు ఏంటో చూడండి. మనం జనరల్‌గా డైరెక్ట్‌గా షాప్‌లో తెచ్చి వాడిన మిరియాలు మంచియి అనుకుంటాం. కానీ అవి గాదు. వాటిని గూడా శుద్ధి జేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకొని మిరియాలు వాడతాం. కరోనా టైంలో ప్రతి ఔషధంలో వాడింది మిరియాలే. మిరియాల కషాయం తాగేవాళ్ళు. ఎక్కువ మిరియాల కషాయంతోనే కరోనా వైరస్ కూడా మనం రిమూవ్ చేయటం జరిగింది బాడీలో నుంచి. ఈ మిరియాలను ఎలా శుద్ధి చేసుకోవాలో చూడండి. ఈ ఈ మిరియాల ఇప్పుడు కారం అయినా చెడిపోద్ది. శుద్ధి చేసుకున్న మిరియాల పౌడరు గాజు గ్లాసులో గనుక పెట్టుకుంటే 2, 3 ఇయర్స్ ఉన్నా కూడా అంతే ఉంటదండి. పాడవదు. అర్థమైందా? సో, ఈ ఓకే. మిరియాలను ఎలా శుద్ధి చేసుకోవాలంటే, మనకి సున్నపు గెడ్డలుంటాయి గదా! సున్నం అవును. వేరు, సున్నపు గెడ్డలు వేరు. కడపకల్లే దొరుకుతాయి. ఒరిజినల్ సున్నపు గెడ్డలు. కడపకల్లే మనకు ఒరిజినల్ సున్నపు గెడ్డలు దొరుకుతాయి. ఒక హాఫ్ కేజీ మిరియాలు తెచ్చుకున్నాం అనుకోండి. ఒక కేజీ సున్నపు గెడ్డ. వాటిని ఒక ఒక పెద్ద బౌల్‌లో ఏసి నీళ్లు పోసి బాగా మొత్తం సున్నం అంతా డిజాల్వ్ అవ్వాలి. ఆ సున్నపు గడ్డంతా డిజాల్వ్ అయ్యాక పైకి వాటరొస్తాయి.
ఆ వాటర్ను వేరే దానిలో బౌల్లో తీసుకొని ఈ 1/2 కేజీ మిరియాలు ఆ బౌల్ ఆ వాటర్లో పోయాలి. అంటే సున్నపు గడ్డ కరిగినాక పైకి తేట వస్తుంది కదా, దానిలో ఈ మిరియాలు వేయాలి. ఈ మిరియాలు దాదాపు ఒక 5 నుంచి 6 గంటలు నానాలి. దానిలో నైట్ అంతా నానబెట్టండి. ఉదయాన్నే మరీ ఎండ కాకుండా పొద్దున్నే 7 సూర్యోదయం అయింది కదా, ఆ సూర్యోదయం అయినప్పుడు ఆ మిరియాలు తీసి అక్కడ పెట్టేసేయండి. ఆ సూర్యుడి ముందు పెట్టండి. ఒక 1 అవర్ 2 అవర్స్, మరీ బాగా ఓవర్గా డ్రై కానియకుండా ఆరిపోయి దానిలో ఇంకా తడి లేదు అనుకున్నప్పుడు చక్కగా వాటిని తీసుకెళ్ళి పౌడర్ చేయండి. గ్రైండర్లో వేసి పౌడర్ చేసుకొని దాన్ని గాజు గ్లాసులో పెట్టండి. గాజు గ్లాసులో పెట్టండి. అది మనకు 2-3 ఇయర్స్ వరకు ఆ పౌడర్ అంతే ఉంటుందండి. ఎక్కడ 1% కూడా చెడిపోదు. దాన్ని మనం ఆహారంలో వాడుకోవాలి. మనం ఏదైనా సరే కర్రీలోకి కానివ్వండి, వేటిల్లోకైనా మరి మిర్చి వాడొద్దంటే నేను వాడొద్దని చెప్పలే. వాడండి, పచ్చిమిర్చి వాడండి. ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చి ఎప్పుడన్నా అకేషనల్‌గా ఏమైనా మనం స్పెషల్‌గా తినాలనిపించినా ఎక్కువ ప్రిఫరెన్స్ మిరియాల పౌడర్‌కి ఇవ్వండి. మిరియాల పౌడర్‌కి. సో, దాని ద్వారా ఎన్నో రకాల వ్యాధులు, ఈ వాత, పిత్త, కఫ దోషాలు కూడా ఈ మిరియాల పౌడర్‌తో కూడా కంట్రోల్ అవుతాయి. సో, కాబట్టి ఈ మిరియాలను ఇలా వాడటం ద్వారా మనం శరీరంలో ఉన్న ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా మనం తీసేయొచ్చు. ఓకేనా? సో, ఇది ఈరోజు క్లాసు. లాస్ట్ టైమ్ కూడా 6:35 అయింది. ఇంకా ఎన్నో అంశాలున్నాయి. మళ్ళీ ఈసారి అవకాశం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సార్ చెప్పిన దాంట్లో ఏదన్నా డౌట్స్ ఉన్నా చాలా సబ్జెక్ట్ మంది కాకుండా చెప్పండి సార్. చాలా మంది ధ్యానంలోకి వచ్చాక ఇది నేను శరీరం కాదు కదా, నేను ఆత్మస్వరూపాన్ని అని శరీరాన్ని పక్కన పెడతా ఉంటారు. ఒక రమణ మహర్షిలా ఫీల్ అయిపోతా ఉంటారు. మనం అలా ఫీల్ అవ్వకూడదు. పత్రికారిలాగా ఫీల్ అవుతారు. మనం మనమే. Yes. అది జన్మ పరంపరలో మనం ఎప్పుడు మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకోవాలి కానీ వాళ్ళలాగా మనం అవ్వాలని కోరుకోవాలి. అది మనం కోరుకుంటూ వచ్చేది కాదు. అది మన జన్మ పరంపరలో ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ ఇది వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, ధ్యానం చేస్తున్నాం కదని శరీరాన్ని పక్కన పెడతారు. శరీరం మీద దృష్టి ఉండదు. అర్థమైందా? నేను రోజు సాధన చేస్తున్నాను, అయినా నాకు అనారోగ్యం ఎందుకు పోతుందంటే నువ్వు ఫిజికల్ లైఫ్లో ఎలా జీవిస్తున్నావు, ఏం తింటున్నావు, ఎలా ఉంటావు అది చూసుకోవాలి. 2 ఇంపార్టెంటే. 2 బ్యాలెన్స్. ఒక రూపాయి నాణానికి బొమ్మ, బొరుసు ఎట్లాగో మన జీవితానికి శరీరాని ధర్మాలు, శరీరం పాటించాలి. దీన్ని పాటిస్తూ ధ్యానం చేసుకుంటే జీవితం అద్భుతం. మళ్ళీ Yes. అచ్చంగా శరీరం. ఇప్పుడు నేను చాలా మందిని చూస్తా ఉంటా. ఈవినింగ్ అప్పుడప్పుడు వాకింగ్‌కి వెళ్తా ఉంటాం. మాకు ఎన్టీఆర్ స్టేడియం అని ఉంటది. వాళ్ళు హెల్త్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మానసికంగా ఉండదు సరిగ్గా. నువ్వు హెల్త్ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మానసికంగా సరిగ్గా లేదనుకోండి, అది ఎఫెక్టే. అంతకన్నా ఎఫెక్ట్. అర్థమైందా? సో, కాబట్టి రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. ఒకటి డైట్ ప్లానింగ్, ఏం తినాలి, ఏం తినకూడదు. ఫిజికల్‌గా రోజు కొంతసేపు ఎక్సర్సైజ్ చేయటం. అది చేసుకున్న తర్వాత మనం మెడిటేషన్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? సో, మెడిటేషన్ ఎవరు ఆపొద్దు. మెడిటేషన్‌తో పాటు మన ఫిజికల్ లైఫ్ మీద కూడా శరీరానికి ఏమేమైతే మన ధర్మాలు పాటించాలో ఆ ధర్మాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎప్పుడైతే ముందుకెళ్తామో మన జీవితం ఎన్ని సంవత్సరాలైనా మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ పుడతాలు, చావటాలు ఏమీ ఉండదు. మనం ధ్యానం చేస్తున్నాము. ఎన్ని శ్వాసలు ఎక్కువ వదిలితే అంత లైఫ్ టైం మనకు తగ్గిద్ది. మెడిటేషన్‌లో ఉన్న అద్భుతమైన రహస్యం ఏందంటే, ఈరోజు ఆ కుంభమేళాలో ఎంతోమంది యోగులు, నాగ సాధువులు వాళ్ళందరూ సంవత్సరాల తరబడి తపస్సు చేయనోళ్ళు, ప్రపంచం అంటే ఏం తెలియనోళ్ళు కూడా ఈ ఈ కుంభమేళాకొచ్చి స్నానం చేసి వెళ్తారు ఆ నీళ్ళల్లో. మరి వాళ్ళలో ఉన్న గొప్ప రహస్యం ఏందంటే, ఏ సాధన పట్టుకున్నా సరే, ఎప్పుడైతే శ్వాసను తీసుకోవటం ఈ శ్వాసని మనం తీసుకోవడం తగ్గిస్తామో, శ్వాసలు పెరుగుతా ఉంటాయి. ఎప్పుడైతే శ్వాసను మనం అకౌంట్‌లో పెంచుకుంటూ వెళ్తామో, మన ఆయుష్ కూడా పెరిగిద్ది. ఇదే ఇక్కడున్న సైన్స్. ఒక 5 నిమిషాలు గనక శ్వాసను బంధించామనుకోండి, మనమైతే పోతాం. మనం అలాంటి పనులేం చేయొద్దు. చాలామంది యోగులు, ఋషులు వాళ్ళుంటారు. సెపరేట్ సాధనలుంటాయి. ఈ శ్వాసను ఎప్పుడైతే వాళ్ళు బంధిస్తారో, 5 నిమిషాలు బంధించారంటే అన్ని శ్వాసలు అకౌంట్‌లో పడ్డట్టే గదా! మన డబ్బునైతే అట్లాగా క్రియేట్ చేసుకుంటాం. బ్యాంక్‌లో సేవ్ చేసుకుంటామో,
పిల్లల ఫ్యూచర్ కోసం, మన లైఫ్ ప్లానింగ్ కోసం. అట్లాగే సాధనలో కూడా మనం మన ఆయుష్ని పెంచుకోవడానికి మనం ఏమేం చేయాలనేది డే టు డే లైఫ్ చెక్ చేసుకోవాలి. ఫిజికల్గా, స్పిరిచువల్గా సాధన ఎలా ఉంది, ఈరోజు ధ్యానం చేశా, ఎన్ని గంటలు చేశా, ఎలా చేశా, ఎన్ని గంటలు చేశాకని ఎలా చేశాను, అది స్పిరిచువాలిటీ. ఇటు పక్కకు వస్తే ఈరోజు పొద్దున్న లేచిన కాడి నుంచి నేనేం తింటున్నాను, నేను తినే ఆహారం రుచి కోసం కాదు, నా శరీరానికి ఎంత మేలు చేస్తుంది. మనం ఏం చేస్తాం, రుచి కోసమే తింటున్న ఆహారం మన శరీరానికి మేలు కోసం తింటలా. మనం ఏ తిన్నా కూడా ఒక్క పాయింట్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఫంక్షన్కైనా వెళ్ళండి, ఈవెన్ ఇంట్లో అయినా సరే, మనం ఒక ఆహార పదార్థం తీసుకుంటున్నామంటే దాని ద్వారా మన శరీరానికి ఉపయోగాలు ఎన్ని, నష్టాలు ఎన్ని, ఈ రెండు మీరు టాలీ చేసుకొని తినండి. తెలియపోతే తెలుసుకోండి, తెలుసుకొని ఆ డైట్ని అట్లా మనం ఎప్పుడైతే ఈ శరీరానికి సంబంధించి అలా ఫాలో అవుతూ ఉంటామో డెఫినెట్గా ఏ రోగాలు కూడా మన దరిచేరవు మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఈరోజు సెషను. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 minutes అడగండి, తర్వాత మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకే మాస్టర్స్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని నమస్తే మేడం. చాలా చక్కగా చెప్పారు సార్ అన్ని విషయాలు. కాకపోతే పెద్దవాళ్ళు ఒకటి చెప్పారు సార్, అది ఏంటంటే ఇది తూర్పుకు ఒకటి ఉత్తరం ఒకటి పెట్టొద్దు అని, అంటే చిన్నప్పటి నుంచి విన్నాం మేము. మీరు తూర్పు అదే పడుకోవచ్చు మేడం. అంటే అది ఎట్లా చెప్తారంటే సామెత లాగా చెప్తారు సార్, తూర్పున అదే దున్నపోతు కూడా తలపెట్టదు అన్నట్టు అదే లేదు చెప్తూ లేదు, ఉంటారు. ఉమ్. తూర్పున తలబెట్టుకోవచ్చు, తలబెట్టాల్సింది తూర్పున, ఉత్తరాన పెట్టకూడదు. అదే ఉత్తరాన ఉత్తరానికి ఎందుకు? పెట్టొద్దు అంటారు, తూర్పున కూడా పెట్టొద్దు అనే విన్నాం మేము. అంతే, అంటే బెడ్ కూడా మనకి ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇంట్లో చేయించుకుంటారు కదా సార్ ఆల్రెడీ. ఆ బెడ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఫిక్స్డ్ బెడ్స్. అదే ఇప్పుడు మీరు అన్నట్టు పడమర ఉంటుంది, దక్షిణాన ఉంటుంది, కానీ అదే తూర్పు కానీ ఉత్తరం కానీ పెట్టి ఉండవన్నమాట. ఫిక్స్డ్ బెడ్స్ కూడా అలా ఇస్తారు. ఆ, అందుకనే డౌట్ అదే వచ్చింది. మనకి అంటే మన తూర్పు పెట్టొచ్చు మేడం, ఉత్తరాన పెట్టకూడదు. మళ్ళీ దక్షిణం పెట్టుకోవచ్చు. ఓకే, అదే అలా ఉండే వరకు వాళ్ళు చెప్పింది ఇది మొత్తం అలాగే ఉంది కదా అన్నట్టు అదే అడుగుతుండే సార్. కొంతమంది వీళ్ళు ఉంటారు కదా, మన ఈ సాధువులు ఉంటారు కదా, సాధువులు సంతులు బ్రహ్మచర్యంలో ఉండేవాళ్ళు, అవును సార్. వాళ్ళు దక్షిణం వైపు పెడతారు, తల దక్షిణం వైపు పెట్టి పడుకుంటారు. మనకు మామూలుగా నార్మల్గా మనకు వచ్చేసి తూర్పు ప్రిఫరబుల్, ఉత్తరం అసలు నాట్ ప్రిఫరబుల్ అనమాట. ఓకే సార్. అన్ని కూడా చాలా బాగా చెప్పారు సార్. వాటర్ ఎలా తీసుకోవాలనేది, ఇంకోటి ఏంది ఇట్లా రిఫైన్డ్ ఏం తీసుకోవద్దు, రైస్ కానీ, అంటే రైస్ కూడా సింగిల్ పాలిష్ చేయించుకుంటే దానిపైన పొట్టు పోతుంది, ఇంకొక పాలిష్ అవుతుంది సార్, అంతే. అప్పుడు అంటే తినొచ్చు ఇప్పుడు అవి, అంటే వీళ్ళు తినడానికి వీలుగానే ఒకేసారి ఉంటుంది అప్పుడు. అసలు ముడి బియ్యం తినాలంటే తినలేరు మేడం స్టార్టింగ్ లో. అందుకని అస్సలు ముడి step by బియ్యం step. కాకుండా సింగిల్ పాలిష్ లో ఏమైతుందంటే పొట్టు పోతుంది ఇట్లా కొంచెం, అంటే డైరెక్ట్ ఆ రైస్ ని తింటాం చూడండి సార్, ఇది షేబియము అంటుంటారు చూసిండ్రా, అలా అవును. కాకుండా సింగిల్ పాలిష్ అయిందంటే ఎక్కువ పొట్టు పోదు దానిపైన, మనం అది నానబెట్టేసుకొని వండుకోవచ్చు, తినొచ్చు అట్లా. ఇంకా అదే మిల్లెట్స్ మేడం. చెప్పారు, రాగులు, కొర్రలు, అవి కూడా అన్ని కూడా తీసుకోవచ్చు. బాగుంది సార్. అయితే ఇంకా ఆయిల్ కూడా అంతే, అంటే ఈ ఆయిల్ ఏమో తక్కువ వేస్తాం సార్, అది రీఫైండ్ ఆయిల్కి వచ్చేసి ఏమో ఎక్కువ వేస్తూ ఉంటాం కదా, అంటే ఇది తేలదు అసలు అన్నట్టు. మామూలుగా ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అసలు తినకూడదు. ఫస్ట్ నాట్ ప్రిఫరబుల్. తినకూడదు అనే మాట చెప్పకూడదు, ఇక ఎవరి ఇష్టాలు వాళ్ళే. అసలు రిఫైన్డ్ ఆయిల్ ప్రిఫరబుల్ కాదు. నాన్ రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైనా సరే మనం ఎంతైనా వేసుకోవచ్చు దానిలో. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, రిఫైన్డ్ ఆయిల్ లేదు అని, నాన్ రిఫైన్డ్ ఆయిల్ అంటే జిగురు జిగురుగా ఉంటుంది. వేరుశెనగ నూనె గాని నుంచి వచ్చే పట్టుకొని జిగురు జిగురుగా అవును సార్, ఉంటుంది. అందుకే ఎక్కువ వేయాల్సిన అవసరం లేకుండా ఉంటది. ఇప్పుడు గానుగ నుంచి పట్టుకున్నది మనము అంటే మనం కొంచెం ఎక్కువ వేస్తే వేసుకోం మేడం, సరిపోతుంది. అవును, మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఎక్కువ ఉండదు. వేసుకుంటే శరీరానికి మంచిది. ఇప్పుడు ఓకే. ఈ గు మోకాళ్ళ నొప్పులు, జిగురు పోయింది ఉంటారు కదా కొంతమంది. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటే మోకాళ్ళ దగ్గర జిగురు కరిగిపోద్ది. ఈ జిగురు ఉత్పన్నం మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఆ జిగురు పదార్థం అనేది ఎక్కువ తినాలి. అది నూనె దాని నుంచే మనకి ఎక్కువ వస్తుంది బాడీకి. అంటే ఇప్పుడు డే టు డే, అంటే వన్ డే తీసుకుంటే ఒక 2-3 కర్రీస్ చేస్తామంటే అందులోకి వెళ్ళిపోతూనే ఉంటది కదా సార్ ఆయిల్. అలా అంటే బాగా దాంట్లో ఏంటంటే అది చాలా ఎక్కువ వేయాల్సి వస్తుంది, ఇది కొంచెం తక్కువ వేసుకున్నా మనకు పర్లేకుండా ఉంటుంది సార్. ఇంకా అదే నెయ్యి ఇవన్నీ కూడా చెప్పారు.
వాటర్ అవును. కూడా అదే తినే ముందు తాగొద్దు అనేది, తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అంటే 40 మినిట్స్ గ్యాప్ 1 ఇవ్వాలి ½ కదా అవర్. సార్. బిఫోర్ 1 ½ అవర్. బిఫోర్ 1.5 అవర్ 40 చెప్తుంటారు కదా సార్, ఎక్కువ 40 1 అవర్ చెప్తూ ఉంటారు. కరెక్ట్గా 1 ½ అవర్. 1 ½ అవర్ ముందు తినేటప్పుడు 1 ½ అవర్ ముందు తాగకూడదు. 1 ½ తర్వాత తిన్నాక 1 ½ అవర్ తర్వాత అలా ఉండాలి. అలా ఒకవేళ ఇది మధ్యలో వాటర్ తిరగలి తిరగలి అంటే ఇప్పుడు రోళ్ళు అవి ఉంటాయి గానీ ఏదో అలా ఉంటాయి. మళ్ళీ వాటిని వాడడానికి వెళ్ళము. అంత బిజీ లైఫ్ ఉంటుంది కాబట్టి అర్జెంట్‌గా చేసుకుంటాము. అయితే ఏంటంటే సార్, ఇప్పుడు ఓపెన్ జిమ్స్ అని పెడతారు గదా! మామూలుగా అంటే మున్సిపాలిటీ తరపు నుంచి వస్తూ ఉంటాయి గదా! అవి ఏంటంటే అవి గూడా వీల్స్ ఇలా ఉంటాయి సార్. అంటే క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ తిప్పుతాం మనం అక్కడ. 2 చేతులతో గూడా క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్, మళ్ళీ షోల్డర్‌తో గూడా ఇలా చేసేది గూడా అలా పెద్దగా ఉంటుంది. అది మనము ఇలా చేయొచ్చు. మళ్ళీ ఇంకా బ్యాక్ సైడ్ చెయ్యొచ్చు. అలా ఉంటాయి సార్. అవి మేము అంటే కంటిన్యూ వాడతాము. అంటే అందరూ వాడుతారో లేదో అని గాదు. అక్కడ ఇప్పుడు ఉంటాయి గాబట్టి అలాంటివి వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో చేయలేం గాబట్టి అందులో పార్కులలో పెట్టారిప్పుడు. అందుకని మనకి ఇప్పుడు ఎన్నో చెప్తా ఉంటాం అందరం. మనకి లైఫ్‌కి ఏది అనుకూలంగా ఉంటే అది పాటిస్తారు. ఇప్పుడు మీరు ఆ జిమ్‌లో ఇట్లా తిప్పేయి ఉంటాయి. దాని మీద ఏముంటది ప్రెషరు? ఊరికే అది ఏంటంటే షోల్డర్స్‌కి సంబంధించింది. మనకి షోల్డర్స్ అవుతాయి. ఇట్లా హ్యాండ్స్ గూడా ఇక్కడి వరకు అవుతాయి సార్. ఇప్పుడు తిరగలి ఎలా తిప్పుతామో సేమ్ అదే ఉంటుంది. తిరగలి మొన్నొకావిడ తిప్పినప్పుడు మేమిలా చేస్తున్నాం సార్. అయితే పెద్దావిడొచ్చింది ఒకావిడ. ఇదేముంది పప్పు రుబ్బినట్టే గదా! లేకుంటే తిరగలి తిప్పినట్టే గదా! ఏం అవును. చేయాలనిపించలేదు నాకు. ఇంకా ఇంట్లో అప్పట్లో అది జేసుకుందే బావుంది. అలా చెప్తున్నారనమాట. అంటే ఆ! సేమ్ దానిలాగా ఉంది అని చెప్తున్నారు. ఓకే. అంటే ఆ ఎక్విప్‌మెంట్స్ గూడా ఉంటాయి గానీ, అవి గూడా వెళ్లి వాడాలి గదా సార్. అంటే ఇంట్లోనే ఉంటే ఏది జరగదు. వాడుకుంటే అంటే ఇప్పుడు ఊర్లలో గూడా ప్రతి ఊర్లో గూడా పెట్టారు సార్ ఇలా. అవి గూడా వెళ్ళొచ్చు ఓపెన్ జిమ్‌లో. అంటే ఇప్పుడు మనీ గట్టి ప్రతి ఊర్లో అంటే వెళ్ళేదైతే అదే కాదు. మేడం ఇప్పుడు హైదరాబాదు, బెంగుళూరు సైడ్ ఏమైద్దంటే ఇప్పుడు పార్కుల్లో కొత్తగా ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు అవన్నీ. ఆ! కానీ అహా! ఊర్లో రూరల్ గూడా ఏరియాలో వచ్చినాయి సార్. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఊర్లో గూడా పెట్టారనమాట కంప్లీట్‌గా. కదా! ఆ! ఆ! ఓకే. పెట్టారు. గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి ఊర్లో గూడా పెట్టారలా. ఓకే. హ్మ్. అన్నీ గూడా చాలా బాగా జెప్పారు సార్ ఈరోజు. మేము సెకండ్ ఓకే పార్ట్ గూడా మేడం. బాగా థాంక్ యూ. బాగా తెలుసుకున్నాం. మీరు చెప్పిన మిల్లెట్స్ ఇవన్నీ గూడా మేము కంపల్సరీ పాటిస్తుంటాం. అంటే పిల్లలకు గూడా 3 సార్ల రైస్ అంటే ఒక్కసారంటే వాళ్ళు ఏమంటారంటే స్కూలుకి వెళ్తే మాత్రం కంపల్సరీ కొంచెం రైస్‌కే ప్రిపేర్ జేస్తారు. మార్నింగ్ అయితే ఇవి మిల్లెట్స్ వీటి దోసలు ఇవే మేడం చేస్తుంటాం సార్. పాపం మళ్ళీ పిల్లల్ని మనం ఏమనటానికి లేము మేడం. వాళ్ళ భవిష్యత్తు అంతా మన చేతుల్లో ఉంది. మనం ఏదైతే పెడతామో అదే వాళ్ళ హాబిట్ అయిపోద్ది. అదే సార్. ఇప్పుడు మిల్లెట్స్‌తో ఇలా దోస గాని, అలాగే చేస్తూ ఉంటా నేను. పునుగులు గాని మొత్తం మిల్లెట్స్‌తో చేస్తూ ఉంటా. అలా అయితే ఇంకా డైలీ అంటే 2 డేస్‌కి ఒకటి మిల్లెట్స్ మారుస్తూ ఉంటా. అలా చేసినప్పుడు మార్నింగ్ అవి తింటూ ఉంటారు ఇంట్లో. ఒకవేళ తినకపోయినా వీలైతే మేమే తినిపించి మరీ పంపిస్తాము. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఏంటంటే ఇది వైట్ రైసే తింటారు. మళ్ళీ నైట్‌కొచ్చేస్తే మళ్ళీ ఇది ఉంటది కదా సార్. ఇప్పుడు నేనన్నా గదా! సింగిల్ పాలిషు ఊర్లోంచి రైస్ ఒస్తాయి గాబట్టి, అలాగే పట్టించి తెచ్చుకుంటాము. అవి నైట్ టైమ్‌లో తింటారు పిల్లలు. మేమైతే ఇంకా మిల్లెట్స్ నానబెట్టేసుకొని ఇట్లా జొన్నలది జావలాగా ఇలాగే చేసుకుంటాం. మిల్లెట్స్, జొన్నలది. ఊరికే మిల్లెట్స్ తినాలనిపియలేదంటే ఇప్పుడు సమ్మర్ గాబట్టి లిక్విడ్ డైట్ ఉండాలన్నట్టు ఈ జొన్నల జావా ఇలా చేసుకుంటూ ఉంటామనమాట. అదే ఓకే. వైట్ రైస్ ప్రిపేర్ చేయడం చాలా తక్కువ సార్ అసలు. ఏదో ఎక్సలెంట్ మేడం. లంచ్ పర్పస్ పిల్లల బాక్స్ పర్పస్‌లో అలా చేస్తుంటాం గానీ, ఇప్పుడు అందరూ గూడా వీక్లీ అలా హ్మ్. మండే టు ఫ్రైడే మనం హెల్తీగా ఉండే ఫుడ్ తీసుకుంటా, ఇవన్నీ పాటిస్తా, ఏ సాటర్‌డేనో, సండేనో ఒక పూట వైట్ రైస్ చేసుకొని అన్ని తినటంలో తప్పు లేదు. ఒక పూట. పన్నీర్ గూడా ఎందుకంటే మీరన్నట్టు అంటే ఇప్పుడు స్పెషల్‌గా మనం మొత్తము శాకాహారులమే ఇంకా ఏదో స్పెషల్ డేస్ ఉంటాయి గదా సార్! అలాంటి టైంలో ఇంకా పిల్లలకు గూడా ఇంట్రెస్ట్ ఉంటుంది గాబట్టి, ఇంక చేసుకోవాల్సొస్తది. మంత్లీ 1 టైమ్ అలా. పన్నీర్ గూడా బయట కల్తీ వస్తుంది మేడం. కొన్ని రకాల ఇప్పుడు మనం మొన్నటిదాకా గుడ్లను గూడా ఆర్టిఫిషియల్‌గా తయారు జేశారు. అసలు ఆ అవును సార్. డిఫరెన్స్ కూడా కెమికల్ మనం మిల్క్‌తో తెలుసుకోవాలి. చేస్తారు. ఇప్పుడు కెమికల్. పన్నీర్‌ని గూడా ఈ కెమికల్స్‌తో జేస్తున్నారు. మామూలుగా పాల నుంచి వచ్చింది మంచిదే. సో, అది గూడా అన్నిటికన్నా పన్నీర్‌లో మంచిది సోయా పన్నీర్. సోయా. సో, అది కొద్దిగా ప్రిఫరబుల్లు. కొద్దిగా కాస్ట్ ఎక్కువుంటది గాబట్టి, మనం రెగ్యులర్‌గా తినం గాబట్టి, ఎప్పుడో ఒకసారి తినేదాన్ని ఆ పన్నీర్‌ని గూడా మనం ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ అనమాట. తెచ్చుకొని తింటే ఇబ్బందేముండదు.
అదే సార్. అంటే ఇప్పుడు ఇది మనకు కూడా కొంచెం నేను అదే మనం ఎప్పుడు చెప్పినా కూడా మేడం, ఏ యొక్క కోరికను కూడా చంపుకోవాల్సిన పని లేదు. కోరిక ఉంది, బిర్యానీ తినాలని ఉంది, వారానికి ఒకసారి తినండి. వెజిటేబుల్ బిర్యానీ మీరు వైట్ రైస్ చేసుకుంటారు, బాస్మతి చేసుకుంటారు, అది ఉండాలి. ఎందుకంటే మన లైఫ్ కదా, అన్ని రుచులు చూడాలి కాబట్టి దాని మీద దృష్టి ఉంది. దాన్ని మనం దాన్ని తీర్చుకోలేదనుకోండి, మానసికంగా మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉంటది. అరే అవును సార్. తినలేకపోయాను, అవును సార్. అదే తినలేకపోయాను, ఇప్పుడు దానివల్ల ఫ్యామిలీలో కొంత మొత్తం మనం నాన్ వెజ్ మానేసినప్పుడు మీరు చెప్పినట్టు ఇలా అదే ఇట్లా సండే అలా చేసుకుంటే ఇప్పుడు అదొక స్పెషల్ లాగా ఫీల్ అవుతారు అందరూ గూడా. అవును. దానిలో తప్పులేదు. అదే నేను చెప్తుంది. వీక్‌లో 5 డేస్ హ్యాపీగా హెల్తీ ఫుడ్ తినండి. సాటర్‌డేనో, సండేనో మీకిష్టం వచ్చినట్టు నాన్ వెజ్ తప్ప వైట్ రైసా, ఇంకో మీ ఇష్టం అది. చక్కగా అన్నీ చేసుకొని తినండి. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. అలా ఉండకూడదు కూడా. అలా ఉండాలి. వారంలో ఒక రోజు ఎంజాయ్ చేయాలి. మిగతా 6 రోజులు మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ రోజైతే కొద్దిగా ఈ మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటామో, ఆ రోజున ఒక పూట తినండి. ఒక పూట మాత్రం కంప్లీట్‌గా బంద్ చేసి ఏదో ఫ్రూట్స్ ఎక్కువ తినండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి మళ్ళీ బాడీ యాక్టివ్ అయిపోద్ది. హ్మ్. ఎస్. సో, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి ఇది అన్‌లిమిటెడ్ ప్యాకేజ్. సో, వాటిలో కొన్ని కొన్ని మనకు తెలిసినవి డిస్కస్ చేసుకుంటున్నాం. వాటిని ఆచరణలో పెడతానికి ట్రై చేద్దాం. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. ఓకే ఇప్పుడు సార్. నేను ఇన్ని థాంక్ యూ సార్. చెప్తున్నా, థాంక్ ఇన్ని యూ. చెప్పాను నేను. నేను కూడా కొన్ని పాటించలేను. బట్ కానీ తెలిసింది చెప్పాలి. దాన్ని పాటించేవాళ్ళు ఉంటారు. మేము బయట తిరుగుతా అంటే ఉంటాం. ఇది రోజు పాటించడం మాకు లేడీస్‌కి సాధ్యమే అవుతుంది సార్ అది. లేడీస్ పాటించడం అంటే మా సాధ్యమవుతుంది. ఇప్పుడు చేతుల్లోనే నేనున్నాను. ఉంటుంది ఏదైనా. ఇప్పుడు మా హ్మ్. ఇంట్లో ఉంటే పొద్దున్నే మా మదర్ చక్కగా మంచి క్యారేజ్ పెట్టి పంపిస్తారు. ఇంటికాడ ఒక్కోసారి బయటికెళ్తా ఉంటాం. తిరుగుతా ఉంటాం. ఆ టైంలో బయట ఈ ఫుడ్ దొరకదు గదా! సో, కాబట్టి తినాలి తప్పదు. సో, కాబట్టి మాక్సిమం మన డే టు డే లైఫ్‌లో అన్నీ ఎక్కడున్నా గూడా ఆ ఉన్న ప్లేస్‌లో ఏది హెల్తీ ఫుడ్ సెలెక్ట్ చేసుకొని తినడం అనేది శ్రేయస్కరం. సో, ఇంట్లో ఇక ఫ్యామిలీ ఉండి, ఇంటి పట్టునే ఉండి, రెగ్యులర్‌గా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి ఇబ్బందే ఉండదు. ఎందుకంటే, మగోడి జీవితం అంతా ఆడవాళ్ళ మీద ఆధారపడి ఉంది గాబట్టి, సో, ఆ వైఫ్ గనక చక్కగా అన్నీ చేసి పెడితే, హ్యాపీగా వాళ్ళ లైఫ్ కూడా హెల్తీగా ఉంటది. అదే ఇప్పుడు మగవాళ్ళ జీవితం పెళ్లి కాకముందు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటది. పెళ్ళయ్యాక వచ్చిన భార్య మీద ఆధారపడి ఉంటది. వచ్చిన భార్య సరిగ్గా ఉందనుకోండి, వాడు ఏదైనా చేయగలడు. వచ్చిన భార్య సరిగ్గా లేదనుకోండి, వాడి జీవితం అంతా అస్తవ్యస్తం. అట్లాగే వైఫ్ లైఫ్ కూడా హస్బెండ్ మీద ఆధారపడి ఉంది. ఇంటర్ రిలేటెడ్ ఇదనమాట. సో, అది ఈరోజు క్లాస్. ఎనీవే థాంక్ యూ. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మహావతార్ ఫౌండేషన్‌కి, జూమ్ సెషన్‌లో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభదినం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఒక్కసారి శివ సార్‌కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. లాస్ట్ 2 మినిట్స్ ఒక మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. సుమా మేడం గైడ్ చేయండి. మేడం అది చాట్ బాక్స్‌లో పెట్టాను. తను మేడం ఓకే. అడిగారు నంబర్. ఆ! చూసా. మాస్టర్స్ అందరూ ధ్యాన స్థితిలో కూర్చొని ఏ నామము లేదు, ఏ జపము లేదు, ఏ మంత్రము లేదు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగి శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. శ్వాసే మన గురువు. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టండి. అలా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి నా ప్రాణనాడుల గుండా ప్రవేశిస్తుంది మాస్టర్స్. మన ప్రాణనాడులో ఏమైనా మాలిన్యం ఉన్నా కూడా అదంతా క్లియర్ అవుతుంది మాస్టర్స్. ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా చెడు కాని ఆలోచనలు, చెడు కానివన్నీ కూడా వెళ్ళిపోతాయి మాస్టర్స్.
అప్పుడు మన నాడి మండలం అంతా శుద్ధి అయ్యి మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. మనం ఎంతో శక్తివంతమవుతాం మాస్టర్స్. అలాగే శ్వాసని మాత్రమే గమనించండి. గాలి లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది, శ్వాసకు మధ్యలో గ్యాప్ ఎలా ఏర్పడుతుంది, అది గమనించండి. ఎవ్వరు కూడా ప్రాణాయామం చేసినట్టు చేయొద్దు. శ్వాసని గమనించడం రాలేదనుకోండి, సైలెంట్గా ఉండండి. అప్పుడు ఏం ఆలోచన చేయకండి. అప్పుడు శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది, దాన్ని పట్టుకోండి మాస్టర్స్. అప్పుడు అర్థమవుతుంది మనకు శ్వాస గమనించడం. ఆలోచనలు వస్తూ ఉంటాయి 1 by 1 సీరియల్ లాగా. దాని వెనకాల ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. మన ఎరుకను కోల్పోవద్దు. ఎప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచాలి ధ్యానం చేస్తున్నంతసేపు. అలా చేస్తూ చేస్తూ ఉన్న కొద్దీ మన మనసు శూన్యమయ్యి మనం ఈశ్వర్ నుంచి ఎంతో ఎనర్జీ తీసుకుంటాం, ఎంతో శక్తివంతమవుతాం మాస్టర్స్. శ్వాసే మన గురువు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. లాస్ట్ 1 minute మాస్టర్స్, ఎవ్వరు కళ్ళు తిరగదు. అలాగే నిరంతరం జరిగే శ్వాసను మాత్రమే గమనించండి. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. ఎవరు కళ్ళు తెరవకండి. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మీ 2 చేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5 4 3 2 1 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నైట్ మీట్ అవుదాం. ఓకే.